యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదువుకుందాం. ఇంతవరకు ఈ 43వ అధ్యాయం చివరి వరకు బలిపీఠాన్ని గురించినటువంటి ప్రతిష్ఠ కార్యక్రమం ఉన్నది అయిపోయింది. ఇప్పుడు ఆ దేవాలయంలోనికి దేవుని సన్నిధి రావడం, దేవుడు రావడం. దేవాలయంలోనికి దేవుడు రాకపోతే అది ఒక కట్టడం మాత్రమే, బిల్డింగ్ మాత్రమే, రాతి నిర్మాణం మాత్రమే. దేవాలయంలోనికి దేవుడు రావాలి. దేవ ఆలయం, దేవుడు నివాసం ఉండేటువంటి స్థలం అని. దేవుడు లేకపోతే అది రాతి నిర్మాణం అవుతుంది, మానవ కట్టడం అవుతుంది, అంతే. దేవుడు లేనప్పుడు దానికి విలువ ఉండదు. దేవుడు ఉండాలి. చూద్దాం. ఇప్పుడు బలిపీఠాన్ని చెప్పాడు, బలిపీఠం దగ్గర ఎలా సేవ చేయాలో చెప్పాడు. ఇప్పుడు ఆ దేవాలయంలోనికి దేవుడు ఎలా వస్తున్నాడు చూద్దాం. తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలం యొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడి ఉండెను. యెహెజ్కేలుకి దర్శనాన్ని చూపెడుతున్నటువంటి ఆ దేవదూత యెహెజ్కేలుని ఎక్కడ తీసుకొచ్చా అంట, తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలం యొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతను నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడి ఉండెను. దేవాలయానికి 3 గుమ్మాలు ఉంటాయి. ఒకటి తూర్పు, ఉత్తరము, దక్షిణం. పడమట గుమ్మము లేదు, ఎందుకంటే పడమట దేవాలయం ఉంటుంది కాబట్టి. తూర్పు వైపు చూసేటువంటి గుమ్మం దగ్గరికి యెహెజ్కేలును తీసుకొని వచ్చినప్పుడు బలిపీఠం దగ్గర నుంచి ఆ గుమ్మం మూయబడి ఉందంట. ఆ తూర్పు గుమ్మం ఏమైంది? మూయబడి ఉంది. ఎదురుగా, దేవాలయానికి ఎదురుగా ఉండేటువంటి గుమ్మం మూయబడింది. ఎందుకు మూయబడింది? 2వ వచనం. అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించను కనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకూడనట్లు ఎన్నడూను తీయబడకుండా అది మూయబడియే ఉండును. ఏం చెప్పాడు దేవుడు యెహెజ్కేలుతో? ఎందుకు ఈ తూర్పు గుమ్మం మూయబడిందంటే, ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఈ తూర్పు గుమ్మంలో నుంచి దేవాలయంలోకి ప్రవేశించాడు కాబట్టి ఇక మీదట ఈ గుమ్మంలో నుంచి ఏ మానవుడు కూడా ప్రవేశించకుండా అది ఎప్పుడూ మూయబడే ఉండాలి అని చెప్పబడింది. చూద్దాం. ఈ వచనం అర్థం కావడానికి యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివి వినిపిస్తాను. నేరుగా ఆ 44వ అధ్యాయం అక్కడ ఉన్నటువంటి వచనాలు చదివితే మనకు అర్థం కాదు అక్కడ దేని గురించి చెప్పబడుతుంది అన్నది. 1వ వచనం. 30వ సంవత్సరం 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటుని. ఎప్పుడంట? యెహెజ్కేలుకి 30 సంవత్సరాలు వచ్చాయి. 4వ నెల 5వ దినం 30 సంవత్సరాలు నిండాయి యెహెజ్కేలుకి. 4వ నెల 5వ రోజు ఆయన ఎక్కడున్నాడంట? కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటుంది. కెబారు నదీ ప్రదేశంలో ఉన్నాడు. అక్కడ వాళ్ళకి ఊరు నిర్ణయించబడింది. ఆ ఊరిలో కాపురం ఉన్నాడు ఆయన. అయితే ఆ కెబారు నదీ ప్రదేశంలో ఉన్నాడు. సాయంకాలం పూట అనుకుంటా బహుశా ఆ నదీ ప్రదేశంలో ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే, ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కనబడెను. అప్పుడేమైందంట? దేవుని గురించిన దర్శనం కలిగిందంట. చూద్దాం. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరం ఆ నెలలో 5వ దినమున కల్దీల దేశమున కెబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షం కాగా అక్కడనే యెహోవా హస్తం అతని మీదకి వచ్చెను. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను. యెహెజ్కేలు అలా కళ్ళెత్తి చూసినప్పుడు ఉత్తర దిక్కు నుంచి ఏమొస్తుందంట? తుఫాను వస్తుందంట. తుఫాన్ అంటే తెలుసా మీకు? ఎందుకు తుఫాన్ అంటే దేని అంటారు? ప్రళయమైనటువంటి వాయువులు విసురుతూ ఉంటాయి.
సుడి తిరుగుతూ ఉంటాయి. సముద్రం మీద అవి అలా తిరుగుతూ ఉన్నప్పుడు సముద్రం ఆవిరై మేఘాలు ఏర్పడి త్వరగా అలా త్వరగా నీళ్లు కొమ్మరేస్తాయి. ఆ గాలి, ఆ వాన, దాన్ని కదా మనం తుఫాన్ అంటాం. ఒక ఇంజిన్ లాగా వర్క్ చేస్తుంది ఆ గాలి అనేది. ఎలాగైతే ఇంజిన్ మోటార్ను తిప్పుతుందో అలా సముద్రాన్ని తిప్పుతుంది ఆ గాలి. అంత ప్రళయమైనటువంటి గాలి, ప్రచండమైనటువంటి వర్షం పడుతూ ఉంటుంది. ఆయన కెబార్ నది ప్రదేశం దగ్గర కన్నులు ఎత్తి చూడగానే ఉత్తర దిక్కు నుంచి ఏమొస్తుందంట? తుఫాను వస్తుంది ప్రళయమైనటువంటి శబ్దంతో. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుతుండెను, మరియు గొప్ప మేఘమును గోళం వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. పెద్ద మేఘం కనిపించిందంట. ఆ మేఘం లోపల గుండ్రముగా అగ్ని కనబడుతుందంట. ఇది తుఫాన్లో కనిపించింది ఆయన దూరం నుంచే. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. అంటే మెరుపులు మెరుస్తున్నాయి, కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజి వంటిది ఒకటి కనబడెను. దానిలోంచి కరగబడిన అపరంజి లాంటిది కనబడుతుంది, మెరిసిపోతుంది. దానిలో నుండి 4 జీవుల రూపం గల ఒకటి కనబడెను. వాటి రూపాలు మానవ స్వరూపం వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలు కలవు. వాటి కాళ్ళు చక్కగా నిలవబడినవి. వాటి అరకాళ్ళు పెయ్య కాలు వలె ఉండెను. అవి తలతల్లాడు ఇత్తడి వలె ఉండెను. ఇలా ఒక తుఫాన్ లాంటి దర్శనం, అందులో ఒక మేఘం, దాని చుట్టూ మెరుపులు, దాని లోపల అపరంజి లాంటి మెరిసిపోతున్నటువంటి నిర్మాణాలు, దాని లోపల కెరూబులు, ఇలా ఒక బ్రహ్మాండమైన దర్శనం కనపడింది. ఇదంతా మనం చదువుతూ ఉంటే చాలా సమయం పడుతుంది కాబట్టి చిట్ట చివరికి వచ్చి ఇంతకు ఏంటి ఆ దర్శనం అంటే 23వ వచనం. ఈ 26 నుంచి చదువుతాను చూడండి. వాటి తలలపై ఉన్న మండలం మీద, అంటే ఆ కెరూబుల మండలం మీద, కెరూబుల తలల మీద ఒక స్టేజ్ లాంటిది ఒకటి ఉంది. 4 కెరూబులు ఉన్నాయి 4 మూలల. వాటి మీద ఒక స్టేజ్ లాంటిది ఉంది. దాని మండలం మీద, అంటే ఆ స్థలంలో వాటి తలలపై ఉన్న ఆ మండలం పైన నీలకాంతమైన సింహాసనం వంటిది ఒకటి కనబడెను. దాని మీద సింహాసనం ఉంది. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆ సింహాసనం ఎవరున్నారు? నరస్వరూపులాగా ఒకడు ఆసీనుడై ఉన్నాడు. అంటే మనకు అర్థమయ్యేటట్టుగా చెబుతున్నాడు అక్కడ. 27 చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్ని ఉన్నట్టు నాకు కనబడెను. నడుం మొదలుకొని మీదికిని, నడుం మొదలుకొని దిగువకును ఆయన అగ్నిస్వరూపంగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా ఉండెను. ఆయన నడుం మొదలుకొని కిందికి పైకి అగ్ని మండుతున్నట్టుగా మండిపోతున్నట్టు ఆ సింహాసనం మీద. ఏ దూరం నుంచి వస్తున్నటువంటి తుఫాన్ అంటే ఒక మేఘము, దాని లోపల అగ్నిగోళము, దాని లోపల కెరూబులు, దాని చుట్టూ మెరుపులు, ఆ కెరూబుల తల మీద ఒక మండలము, దాని మీద ఒక సింహాసనం, దాని మీద ఒక ఆయన అగ్నిలాగా మండిపోతున్నాడు. చుట్టూను తేజమయంగా ఉండెను. 28 వర్షాకాలమున కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ ఉన్న తేజస్సు కనబడెను. దాని చుట్టూ ఏముందంట? ఇంద్రధనుస్సు ఒకటి ఇలా కనబడుతుందంట దాని చుట్టూ. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. ఎవరు ఇంతకీ? యెహోవా కనపడ్డాడు. ఆయన ప్రభావం ఏంటో కనపడింది. ఇది యెహోవా స్వరూప ప్రభావ దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరం నాకు వినపడెను. ఎప్పుడైతే దాన్ని చూశాడో సాగిలపడ్డాడు, అలా బోర్లు పడిపోయాడు. ఎందుకని? యెహోవా స్వరూప ప్రభావ దర్శనం అది. మొత్తం అదంతా మొదటి అధ్యాయం చదవండి. గంభీరంగా, బ్రహ్మాండంగా, భయానకంగా, మనకు భయం పుట్టించేదిగా ఉంటుంది అది. ఆ శబ్దం వర్ణిస్తాడు, దాని రూపాలు వర్ణిస్తాడు. భయం పుట్టి సాగిలపడ్డాడు. ఎవరు? యెహెజ్కేలు. ఇంతకీ ఎక్కడున్నాడు? కెబారు నదీ ప్రదేశం దగ్గర, ఎక్కడ? బబులోన్లో ఉన్నాడు ఆయన. అక్కడేం పని చేస్తున్నాడు ఆయన? చెరలో ఉన్నాడు. ఇప్పుడు యెహోవా ప్రభావ దర్శనం ఎక్కడుండాలి? యెరూషలేములో దేవాలయంలో ఉండాలి ఈ ప్రభావ దర్శనం. యెరూషలేములో ఉండాల్సిన దేవుని ప్రభావ దర్శనం ఎందుకు బబులోన్లో కనపడింది? ఎందుకు కనపడంట చెప్పండి. ఎందుకంటే చూడండి, 11వ అధ్యాయం
23వ వచనం 22 నుంచి, కెరూబులు తమ రెక్కలు చాచెను, చక్రములు వాటి పక్కన ఉండెను, అంతలో ఇశ్రాయేలుల దేవుని మహిమ వాటికి పైన ఉండెను. మరియు యెహోవా మహిమ పట్టణముల నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశ ఉన్న కొండకు పైగా నిలిచెను. ఏంటంట, ఆ తూర్పు దిక్కు నుంచి యెహోవా ప్రభావ మహిమ అన్నది అలా బయటకు వచ్చింది దేవాలయం నుంచి. ఎందుకు వచ్చిందంటే మీరు తర్వాత 8వ అధ్యాయం 9వ అధ్యాయం అంతా చదవండి. ఇశ్రాయేలీయులు చేయు హేయమైనటువంటి క్రియలు చూడండి. 15వ వచనం, 8వ అధ్యాయం 15వ వచనం, 8వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు ఆయన, నరపుత్రుడా, ఇది చూచితివి, కానీ నీవు తిరిగి చూచిన ఎడల వీటికి మించిన హేయ కృత్యములు చూతువని నాతో చెప్పి. హేయం అంటే అసహ్యము. ఎక్కడ ఇవన్నీ అసహ్యం జరుగుతున్నాయి? ఇవన్నీ దేవాలయంలో, యెరూషలేము దేవాలయంలో అసహ్యమైన క్రియలు జరుగుతాయి. మనం చూసుకున్నాం 8వ అధ్యాయాన్ని చదివేటప్పుడు ఎన్ని రకాల అసహ్యమైన క్రియలు జరుగుతున్నాయని. చూద్దాం ఒకసారి అవి కూడా చూడండి. 8వ అధ్యాయము 3వ వచనం నుంచి, మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్ను ఎత్తి, నేను దేవుని దర్శనం చూస్తుండగా యెరూషలేమునకు ఉత్తర వైపున ఉన్న ఆవరణ ద్వారము దగ్గర రోషం పుట్టించు విగ్రహ స్థానంలో నన్ను దింపెను. ఏముందంటే విగ్రహం ఉందంట యెరూషలేము దేవాలయంలో. ఎవరు కట్టించారు దీన్ని? విగ్రహాలు వచ్చాయి యెరూషలేము దేవాలయంలోనికి. రోషం పుట్టించు విగ్రహం అంటే ఎవరికి రోషం? దేవుడికి రోషం పుట్టించేటువంటి విగ్రహం. 4వ వచనం, అంతటా లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇశ్రాయేలు దేవుని ప్రభావం అచ్చట నాకు కనబడిన. నరపుత్రుడా, ఉత్తరం వైపు తేరి చూడమని యెహోవా నాకు సెలవీయగా నేను ఉత్తరం వైపు తేరి చూచుతున్నాయి. ఉత్తరం వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషం పుట్టించు ఈ విగ్రహం నాకు కనబడిను, బలిపీఠం దగ్గర. అంతటా ఆయన నాతో ఇలా సెలవిచ్చాడు, నరపుత్రుడా, వారు చేయుదానిని నీవు చూచున్నావు కదా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా. ఏంటి? నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా. ఎందుకు దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? హేయమైన కార్యాలు ఆయన దేవాలయంలో చేస్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడు? విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారంటే నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీలు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా, ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన హేయక్రియలు చూచెదవు. ఈ పక్క చూసావు కదా ఎంత హేయంగా ఉన్నాయో, ఈ పక్క తిరిగి చూడు ఇంకా హేయంగా ఉన్నాయి. అప్పుడు ఆవరణ ద్వారం దగ్గర నన్ను ఆయన తెంపగా గోడలో ఉన్న సందు ఒకటి నాకు కనబడెను. నరపుత్రుడా, ఆ గోడకు కన్నవు త్రవ్వమని ఆయన నాకు సెలవీయగా నేను ఆ గోడకు కన్నవు త్రవ్వనంతలో ద్వారం ఒకటి కనబడెను. నీవు లోపలికి చూచి ఇక్కడ వారెట్టి హేయకృత్యములు చేయుచున్నారో చూడమని ఆయన నాకు సెలవీయగా నేను లోపలికి పోయి చూచుతుని. అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములను హేయమైన మృగముల ఆకారములను అనగా ఇశ్రాయేలీల దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను వ్రాయబడి ఉన్నట్టు కనబడెను. మరియు ఒక్కొక్కడు తన చేతిలో ధూపార్తి పట్టుకొని ఇశ్రాయేలీల పెద్దలు 70 మంది వారి మధ్యను శాపాను కుమారుడైన యజన్యాయు ఆ ఆకారములకు ఎదురుగా నిలిచి ఉండగా చిక్కని మేఘం వలె ధూపవాసన ఎక్కుచుండెను. అప్పుడు ఆయన నాకు సెలవిచ్చినది ఏమనగా, నరపుత్రుడా, యెహోవా మమ్మును కానక ఉండును, యెహోవా దేశము విసర్జించెను అని అనుకుని ఇశ్రాయేలు పెద్దలు చీకటిలో తమ విగ్రహము గదుల్లో వారిలో ప్రతివాడు చేయదాన్ని నీవు చూచున్నావు కదా. మరియు ఆయన, నీవు ఈ తట్టు తిరుగుము, వీటిని మించిన అతి హేయకృత్యములు వారు చేయట చూతువని నాతో చెప్పి యెహోవా మందిరపు ఉత్తర ద్వారం దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గురించి ఏడ్చుట చూచితని. అప్పుడు ఆయన, నరపుత్రుడా, ఇది చూచితివి కానీ నీవు తిరిగి చూచిన ఎడల వీటికి మించిన హేయకృత్యములు చూతువని నాతో చెప్పి యెహోవా మందిరపు లోపలి ఆవరణంలో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారం దగ్గర ఉన్న ముఖమంటపమునకు బలిపీఠమునకు మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబడరే. వారి వీపులు యెహోవా ఆలయం తట్టును
వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పున ఉన్న సూర్యునికి నమస్కారం చేయుచుండరి. ఇంతవరకు యెహోవా ఆలయంలో జరుగుతున్న హేయమైనటువంటి, హేయం అంటే అసహ్యమైన, నీచమైనటువంటి పనుల గురించి 8వ అధ్యాయంలో చెప్పాడు యెహెజ్కేలు. ఇక్కడ మీరు చూడండి 16వ వచనం. యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గర ఉన్న ముఖమంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబడిరే. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పున ఉన్న సూర్యునికి నమస్కారం చేయుచుండరి. ఆయన ఆలయంలో తీసుకొని రాగానే బలిపీఠానికి, ముఖమంటపానికి మధ్యలో ఎంతమంది కనపడ్డారంట? 25 మంది కనపడ్డారంట. వాళ్ళు ఏం చేస్తారంట? వారి వీపుల్ని యెహోవా ఆలయానికి చూపించి వారి ముఖాలు ఎట్టున్నాయంట? తూర్పు వైపు ఉన్నాయంట. తూర్పున ఏముంది? ఇంతకీ తూర్పున సూర్య నమస్కారం చేస్తున్నారంట. ఎక్కడ నిలవబడి? యెహోవా ఆలయంలో నిలవబడి తూర్పుకు సూర్య నమస్కారం చేస్తున్నారు. వీపులు ఎక్కడున్నాయి? దేవునికి. నమస్కారం ఎక్కడ? సూర్యునికి. ఇంతవరకు ఏం చెప్పాను అంటే, దేవుని ప్రభావ దర్శనం అన్నది కేబారు నది దగ్గర, అంటే పరాయి దేశంలో యాజకుడికి ఎందుకు కనపడాల్సి వచ్చిందంటే, ఇక్కడ మందిరాన్ని విడిచిపెట్టేటట్టుగా హేయమైన క్రియలు చేశారు కాబట్టి. ఇక్కడ నుంచి యెహోవా విడిచిపెట్టి అక్కడ యెహెజ్కేలు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఇటు యెరూషలేములో ఉన్న యాజకులు ఏ ఒక్కరు కూడా యెహోవా నామాన్న రోషం వహించేవాళ్ళు కాదు. ఒక్క యాజకుడు పనికొచ్చినాడు కాదు, ఒక్క యాజకుడు దేవుని గౌరవించినాడు కాదు. కాబట్టి యాజకత్వం చేయడానికి 30 సంవత్సరాలు వయసు ఉండాలి. 30 సంవత్సరాల వయసులో యాజకత్వం ప్రారంభిస్తారు. 30 సంవత్సరాలు. అందుకే యేసు ప్రభు కూడా 30 సంవత్సరాలప్పుడు పరిచయం ప్రారంభిస్తాడు. యాజకుడు సేవ చేసే వయసు ఎంత అంటే 30 సంవత్సరాలు. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు 30 సంవత్సరాల్లో పరిచయం ప్రారంభించాడు? ఆయన కూడా యాజకుడు కాబట్టి, ఆయన రాజు కాబట్టి. 20 సంవత్సరాలప్పుడు అప్రెంటిస్గా చేరతారు. అంటే పని నేర్చుకునేదానికి చేరతారు. 5 సంవత్సరాలు నేర్చుకుంటారు పనిని. 30 సంవత్సరాలు వచ్చేప్పటికి 30 సంవత్సరాలప్పుడు యాజకుడిగా ప్రతిష్ఠించబడితే 30 సంవత్సరాల నుంచి పరిచర్య ప్రారంభిస్తారు. యేసు ప్రభు 30 సంవత్సరాలప్పుడు ఎందుకు పరిచర్య ప్రారంభించారంటే యాజకుడు, రాజు కాబట్టి. ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చాయి ఎవరికి? యెహెజ్కేలుకి. దేవుడు ఇక్కడ వదిలిపెట్టి, నీవు నాకు యాజకుడివి, నీవు నాకు సేవ చేయాలి, రా ఇద్దరం కలిసి మన మందిరానికి వెళ్దాం. నేను యెరూషలేములో మందిరం కట్టిస్తున్నాను, ఆ యెరూషలేములో దేవాలయంలో నీవు నాకు యాజకుడివి, రా. ఎలాగైతే మోషే ప్రత్యక్ష గుడారంలో సేవ ఎలా జరగాలని చెప్పాడో అహరోనికి, మిగిలినటువంటి యాజకులకి, లేవీయులకి ఎలాగైతే చెప్పాడో, ఈ కొత్తగా కట్టబడుతున్న దేవాలయంలో ఎలాంటి సేవ జరగాలో నీవు సాధువు సంతానపు వారికి చెప్పాలి. నీ ఇప్పుడు మోషే స్థానం ఇస్తున్నా, నీకు సాధువు సంతానానికి అహరోను స్థానాన్ని ఇస్తున్నా. ఆ రోజు ప్రత్యక్ష గుడారం, ఈరోజు బ్రహ్మాండమైనటువంటి మందిరం. రా మనం కలిసి యెరూషలేముకి వెళ్దాం అనేటట్టుగా ఆయన యెరూషలేముకి తీసుకొని రావడం, అక్కడ జరుగుతున్న హేయమైన క్రియలన్నీ చూపించడం, తర్వాత దేవాలయాన్ని చూపించడం, ఇదంతా జరుగుతుంది ఇక్కడ. ఆ దర్శనంలో తూర్పు వైపున 25 మంది వ్యక్తులు మల్లుకొని వారి వీపుల్ని దేవాలయానికి మళ్ళిస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇంతవరకు దేవుని ప్రభావ దర్శనం బబులోనులో కలిగింది. దేవుడు యెరూషలేమును ఎందుకు విడిచిపెట్టాడో చెప్పాను. ఇప్పుడు 44వ అధ్యాయము 2వ వచనం. అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించెను కనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకూడనట్లు ఎన్నడను తీయబడకుండా అది మూయబడియే ఉండును. 44వ అధ్యాయం వచ్చేటప్పటికి యెహోవా తన ఆలయంలోనికి ప్రవేశించాడు. ఈ 44వ అధ్యాయం వరకు దేవుడు మరలా దేవాలయంలోకి రావడానికి ఎలాంటి కార్యక్రమాలు జరగాలనో, వ్యక్తులకి ఏం ప్రకటించాలనో, దేశాలకు ఏం ప్రకటించాలనో, ఆ మందిరం ఎలా కట్టబడాలనో ఇదంతా చెప్పుకుంటూ వచ్చాడు. పునాది ఇదంతా. మొదటి అధ్యాయంలో దేవుని దర్శనం కేబారు నది దగ్గర జరిగింది. అలా ప్రారంభమైంది యెహెజ్కేలు గ్రంథం. దేవుడు తాను వెళ్ళిపోయాడు దేశం నుంచి, పరాయి దేశానికి వెళ్ళాడు అని ప్రారంభమైనటువంటి యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం. 44వ అధ్యాయం వచ్చేటప్పటికి దేవుడు మరలా తన ఆలయంలోనికి ప్రవేశించాడు.
ఎలా ప్రవేశించాడు? ఏ తూర్పు గుమ్మంలో నుంచి అయితే బయటికి వెళ్ళాడో అదే తూర్పు గుమ్మంలో నుంచి యెహోవా లోపలికి వచ్చాడు. ఎప్పుడైతే లోపలికి వచ్చాడో ఆ తూర్పు గుమ్మం మూయబడింది. ఇక ఆ గుమ్మం తెరవబడదు, ఎప్పటికి మూయబడి ఉంటుంది. ఇక ఎవడు కూడా ఆ గుమ్మంలో నుంచి ప్రవేశించకూడదు. ఎందుకు అంటే అది యెహోవా ప్రవేశించినటువంటి గుమ్మం కాబట్టి. ఇది ఏం తెలియజేస్తుందంటే ఈ యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం అన్నది దేవుడు మరలా తన దేశానికి వచ్చాడు, తన ఆలయానికి వచ్చాడు, తన జనుల మధ్యకి వచ్చాడు. ఈ తూర్పు గుమ్మం మూయబడిందే అదేం తెలియజేస్తుందంటే దేవుడు లోపల ఉన్నాడు అని. తూర్పు గుమ్మం మూయబడి ఉందంటే దాని అర్థం ఏంటంటే మన దేవుడు మన మధ్య ఉన్నాడు, ఆయన మనతో నివాసం చేస్తున్నాడు, ఆయన తిరిగి వచ్చాడు, ఆయన మరలా మన దేశాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. గుమ్మం మూయబడిందంటే దేవుడు ఉన్నాడు అని అర్థం. గుమ్మం తెరవబడిందంటే దేవుడు వెళ్ళిపోయాడు లేడని అర్థం. ఇశ్రాయేలులకి ధైర్యాన్ని ఇచ్చేది తూర్పు గుమ్మం. అలా దేవాలయం చూసినప్పుడు ఉత్తర గుమ్మం తెరవబడి ఉండొచ్చు, దక్షిణ గుమ్మం తెరవబడి ఉండొచ్చు, కానీ తూర్పు గుమ్మం తెరవబడి ఉంటే దేవుడు లేడని. తూర్పు గుమ్మం మూయబడి ఉందంటే ఎస్ మా దేవుడు దేవాలయంలో ఉన్నాడు, ఆయన ప్రభావం ఉంది అని అర్థం. నంబర్ 2, ఆయన తిరిగి వెళ్ళడిక, దానికి మూయబడింది ద్వారం. ఆయనకు తిరిగి వెళ్ళడు, మనల్ని విడిచిపెట్టడు అనేటువంటి ధైర్యాన్ని ఇస్తూ తూర్పు గుమ్మం మూయబడి ఉన్నప్పుడు. మూడవదిగా, ఒకప్పుడు ఏ తూర్పు వైపు అయితే తిరిగి సూర్య నమస్కారం చేశారో, హేయమైన క్రియలు చేశారో, దేవునికి వీపు చూపించారో, ఆ అవకాశం ఇక మీదట లేదు ఈ కొత్త మందిరంలో. ఎందుకని? తూర్పు గుమ్మం మూయబడినప్పుడు తూర్పు వైపున సూర్య నమస్కారం చేసేదానికి వీలు లేదు. సూర్య నమస్కారం ఎప్పుడు చేస్తారు తెలుసా? మిట్ట మధ్యాహ్నం కాదు, అలా కొండల మీద నుంచి అలా వస్తుంటాడు కదా, సంధ్యావందనం అంటారు, సంధ్యా నమస్కారం అంటారు కదా. అలా ఆ కొండల్లో నుంచి అలా వస్తూ ఉంటాడు సూర్యుడు, అప్పుడు నమస్కారం చేస్తారు. ఈ తూర్పు గుమ్మం మూయబడినప్పుడు కనపడదు అది. ఇలా ఆ కొండలో నుంచి వస్తూ ఉన్నప్పుడు బాలభానుడు అంట. ఏంటంట? బాలభానుడు. భానుడు అంటే సూర్యుడు, బాలభానుడు అంటే అప్పుడప్పుడు పుడుతున్నాడు అని అర్థం. ఇప్పుడు చెప్పండి, పైకి వచ్చేప్పుడు ఏ భానుడు? వృద్ధ భానుడా? మధ్య భానుడు, యవ్వన భానుడేమో. ఇలా ఈ చివరికి వచ్చేప్పుడు వృద్ధ భానుడు అవుతాడు కదా, ముసలుడు అయిపోతాడు, చచ్చిపోతాడు. కాబట్టి నమస్కారం పెట్టేది ఎవరికంటే బాలభానుడికి. బాలభానుడు కనపడకుండా తూర్పు గుమ్మం మూయబడింది 25 మంది భ్రష్టులకి. లేరు. కొత్త మందిరంలో హేయమైన క్రియలు జరగవు, జరిగేదానికి దేవుడు అనుమతించడు, ద్వారం మూయబడి ఉంటుంది. ఈ కొత్త మందిరం హేయమైన క్రియలకి నిలయం కాదది. పాత మందిరం ఎందుకు కూలదోయబడింది? హేయమైన క్రియలకి మూలస్థానం కాబట్టి, హేయమైన క్రియలకి కేంద్ర బిందువు కాబట్టి, ఒకదానికి మించిన హేయమైంది ఇంకొకటి, దానికి మించిన హేయమైంది ఇంకొకటి, దానికి మించిన హేయమైంది ఇంకొకటి, ఇలా హేయమైన క్రియలు చేస్తున్నారు కాబట్టి పాత మందిరం కూలద్రోయబడింది. దాని గుమ్మాలు కాల్చబడ్డాయి, దాని ప్రాకారాలు పడగొట్టబడ్డాయి. తర్వాత నెహెమ్యా వచ్చి చూసుకున్నాడు వాటన్నిటిని, మరలా గోడలు కట్టి మరలా గుమ్మాన్ని నిలిపి పెద్ద కార్యక్రమం చేశాడు నెహెమ్యా. దేవుడు అంటున్నాడు, ఇది కొత్త మందిరం, నేను కట్టించిన మందిరం. ఈ మందిరం దగ్గర నా వైపు వీపు చూపించి సూర్యుడి వైపు ముఖాలు చూపించి నమస్కారం పెట్టేటువంటి వ్యక్తులు ఉండరు. ఇందులో ఎవరు ఉంటారంటే నేను కట్టించిన బలిపీఠం దగ్గర తమ దోషాలని, పాపాలని, అతిక్రమాలని ఒప్పుకుంటూ బలి తీసుకొచ్చేటువంటి వ్యక్తులు ఉంటారు. ప్రభువా మా పాపాలు క్షమించని వేడుకునేటువంటి వ్యక్తులు ఉంటారు. లోపల సాధుక వంశపు వారు ఉంటారు, నమ్మకమైన సేవ చేసే యాజకత్వం ఉంటుంది. ఇక మీద తూర్పు వైపు చూసి నమస్కారం పెట్టేటువంటి భ్రష్టులు నా దేవాలయంలో ప్రవేశించరు. భ్రష్టత్వానికి తావు కాదు ఇది, పరిశుద్ధతకి స్థానం ఇది, నా పాదపీఠం, నా గద్దె స్థలం అని మాట్లాడుతున్నాడు దేవుడు. చూద్దాం 2వ వచనం. అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించెను కనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశించకుండానట్లు ఎన్నడూ తీయబడకుండా అది మూయబడియే ఉండును. తూర్పు గుమ్మం మూయబడి ఉంటే మంచి సంకేతం, ఇశ్రాయేలులకి ధైర్యాన్ని ఇచ్చేటువంటి సంకేతం అది. భ్రష్టత్వం ఇక లేదు అనేదానికి సంకేతం అది. 3వ వచనం. అధిపతి ఎగువాడు అంటే రాజు, అధిపతి ఎగువాడు తన ఆధిపత్యమును బట్టి యెహోవా సన్నిధిని ఆహారం భుజించినప్పుడు
అతడు అచ్చట కూర్చుండును. రాజు వస్తాడు, ఎప్పుడైనా దేవాలయానికి వస్తాడు కదా, రాజు బలి అర్పించడానికి వస్తాడు కదా, అప్పుడు తూర్పు గుమ్మం నుంచో దక్షిణ గుమ్మం నుంచో వస్తాడు లోపలికి. వచ్చినప్పుడు ఆ బలి మాంసాన్ని దేవాలయంలో తినాలి ఆ వ్యక్తి. అప్పుడు ఆ వ్యక్తికి ఎక్కడ భోజన బల్ల సిద్ధపరచాలి అంటే తూర్పు గుమ్మం మంటపంలో సిద్ధపరచాలి. చూడండి, అధిపత్యగు వాడు తన ఆధిపత్యమును బట్టి యెహోవా సన్నిధిని ఆహారం భుజించినప్పుడు అతడు అచ్చట కూర్చుండును. అతడైతే మంటప మార్గముగా ప్రవేశించి మంటప మార్గముగా బయటికి పోవలెను. ఇంతకీ మంటపం అంటే ఏంటి తెలియదు కదా. మంటపం అంటే చెప్తాను వినండి. అంటే ఈ దేవాలయం ఏంటన్నది మీకు సరిగ్గా అర్థం కాలేదు కదా. ఇప్పుడు మనకు అక్కడ ద్వారం ఒకటి ఉంది. ఆ ద్వారం దగ్గర నుంచి మీరు ఒక్క అడుగు వేయగానే లోపల పడుతుంది అడుగు, ఒక్క అడుగు వేయగానే బయట పడుతుంది కదా. ద్వారబంధాన్ని మీరు ఎంతసేపు దాడతారు? ఆ ద్వారాన్ని 1 సెకండ్ అంతే. అడుగు పెడితే బయట ఉంటారు, అడుగు పెడితే లోపల ఉంటారు. ఎందుకని? మన స్తోమత అదే కాబట్టి 1 అడుగు మందాన్ని కట్టాం గోడ కదా, అంతే. కానీ యెరూషలేము దేవాలయం ఎంత ఉంటుందంటే మీరు 40 నుంచి చదవండి. గుమ్మానికి మంటపానికి మధ్యలో గదులు ఉంటాయి, కావలి గదులు ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఈసారి పెద్ద పెద్ద నిర్మాణాలు ఉంటాయి, అంటే చారిత్రక నిర్మాణాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళండి. ఇక్కడ ద్వారం ఉంటుంది. ద్వారం దగ్గర నుంచి ఈ గోడను దాటి అటువైపు రావడానికి మనం కనీసం ఒక 20-30 అడుగులు వేయాలి. ఇదంతా మంటపం అంటారు దీన్ని. ఈ ద్వారం దగ్గర నుంచి బయటకు వచ్చేంత వరకు, అటువైపు బయటకు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉండేటువంటి భాగాన్ని మంటపం అని పిలుస్తారు. ఈ మంటపంలో మీరు చూస్తే కోటలు ఉంటాయి. ఇక్కడ చూడండి, కోటలు. మనకు చంద్రగిరి కోట ఉంది, గండి కోట ఉంది, కోటలు ఉంటాయి కదా. ఈ కోటల దగ్గరికి వెళ్ళండి. ద్వారం దగ్గర నుంచి ఈ మంటపాన్ని దాటి అటువైపు ఆవరణలోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక గది, ఇక్కడ ఒక గది, అక్కడ ఒక గది, ఇలా ఒక 6-8 గదులు ఉంటాయి. మరలా మధ్యలో గోడలు ఉంటాయి. ఆ గదుల్లో ఎవరు ఉంటారు? సైనికులు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? ఈ ద్వారాన్ని దాటి లోపలికి వచ్చి ఇటువైపు వచ్చేంత వరకు ఈ సైనికుల పర్యవేక్షణ ఉంటారు వీళ్ళు. వాళ్ళు ఎవరు ఏంటి చెకప్ చేస్తారన్నమాట. ఈ భాగాన్ని మంటపం అని పిలుస్తారు. అంత పెద్ద గోడలు అవి. ఏది? ఈ దేవాలయానికి సంబంధించి. మన గోడ ఎంత? 1 అడుగు మందం కాబట్టి అడుగు తీసి పెడితే బయట ఉంటాం, అడుగు తీసి పెడితే లోపల ఉంటాం. కానీ ఆ అడుగు స్థానంలో ఈ దేవాలయం కాస్త 30-40 అడుగులు ఉండొచ్చు, లేదా 15 అడుగులు ఉండొచ్చు. అంత పెద్దది ఉంటుంది. అక్కడ కావలి గదులు ఉంటాయి, అందులో మనుషులు ఉంటారు. ఇంత దాటితే కానీ ఆ గోడను దాటి ఇటువైపు రాడు మనిషి. దీన్ని మంటపం అని పిలుస్తారు. ఇప్పుడు తూర్పు గుమ్మం ఏమైంది? మూయబడింది. తూర్పు గుమ్మం మూయబడింది. ఇందులో నుంచి ఎవరు రాకూడదు, రాజు రాకూడదు, ఎవరు రాకూడదు. ఇది ఎప్పుడు క్లోజ్లోనే ఉండాలి. ఎందుకని? దేవుడు ఉన్న లోపల, దేవుని సన్నిధి ఉంది లోపల, దేవుని ప్రభావం ఉంది లోపల. ఆయన మరలా బయటికి వెళ్ళడు, ఇక్కడే నివాసం చేస్తున్నాడు. ఇందులో భ్రష్టత్వం జరగదనే దానికి ఆ గుమ్మం మూయబడి ఉంటుంది. రాజు ఎప్పుడైనా దేవాలయానికి బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు ఉత్తరపు గుమ్మం నుంచో లేదా దక్షిణపు గుమ్మం నుంచో లోపలికి వస్తాడు. ఆ మధ్యలో ఉన్న బలిపీఠం దగ్గర బలి అర్పిస్తాడు, యాజకులు అర్పిస్తారు. తర్వాత ఆ బలి మాంసాన్ని ఆయనకి ఎక్కడ సిద్ధపరుస్తారంటే తూర్పు గుమ్మం మంటపం ఏదైతే ఉందో ఆ మంటపం దగ్గర ఆ వ్యక్తిని కూర్చోబెట్టి అక్కడ తింటాడు. ఎందుకని? ఆయన రాజు కాబట్టి. రాజు కూడా గుమ్మంలో నుంచి రాకూడదు, ఆ గుమ్మం లోపల మంటపంలో భోజనం చేయొచ్చు. ఆయన అధికారాన్ని బట్టి. ఎందుకని? రాజుకు అధికారాన్ని ఇచ్చింది ఆ రాజు కాబట్టి, ఆయన కాబట్టి. రాజులు ఏలేది ఆయన్ను బట్టి, ఆయన ఇచ్చే అధికారాన్ని బట్టి. ఇది నా అధికారం నీకు అనే దాని గుర్తుగా రాజు అక్కడ భోజనం చేస్తాడు. మీకు అర్థమైందా? చూడండి 3వ వచనం. అధిపత్యగు వాడు తన ఆధిపత్యమును బట్టి యెహోవా సన్నిధిని ఆహారం భుజించినప్పుడు, తన ఆధిపత్యమును బట్టి, సమస్త మహిమ ఘనత ప్రభావాలన్నీ దేవుడికి సంబంధించినవి కాబట్టి ఆధిపత్యమును బట్టి యెహోవా సన్నిధిని ఆహారం భుజించినప్పుడు అతడు అచ్చట కూర్చుండును. అతడైతే మంటప మార్గముగా ప్రవేశించి మంటప మార్గముగా బయటికి పోవాలి. లోపల నుంచి రావాలి, లోపల నుంచి వెళ్ళిపోవాలి. బయట నుంచి మంటపంలో ప్రవేశించకూడదు. అతడు ఉత్తరపు గుమ్మం మార్గముగా మందిరం ఎదుటి ఉన్న అతడు ఉత్తరపు గుమ్మం మార్గముగా మందిరం ఎదుటికి నన్ను తోడుకొని వచ్చును. అంతలో యెహోవా తేజో మహిమతో యెహోవా మందిరం నిండి ఉంటా చూసి నేను సాగిలపడ. ఇది తర్వాత వేరే విషయం. ఈ 3 వచనాలని మనం ధ్యానించాము. ఇప్పుడు
ఈ 4వ వచనం నుంచి వచ్చే ఆదివారం మనం ధ్యానిస్తాం. ఇంతవరకు ఏంటంటే యెహోవా ప్రభావ దర్శనం మరలా దేవాలయంలో కనపడింది. ఈ దేవుడు మరలా రావడానికి ఇంత కథనం నడిచింది, ఇంత పుస్తకం నడిచింది. యెహెజ్కేలు గ్రంథం ఉద్దేశం అది. దేవుడు రానంత వరకు అది ఏమవుతుంది? రాతి నిర్మాణం అవుతుంది, రాతి కట్టడం అవుతుంది. ఈరోజు క్రైస్తవ్యంలో ఎక్కువ శాతం రాతి కట్టడాలు ఉన్నాయి. దేవుడు లేడు లోపల, దేవుని ప్రభావం లేదు లోపల. వారి వారి వ్యక్తిగత స్వార్థాల కోసం కట్టబడినటువంటి నిర్మాణాలు మాత్రమే అవి. వారి ఘనత కోసం కట్టబడిన నిర్మాణాలు మాత్రమే అవి. వారి లాభం కోసం, వారి సామ్రాజ్య స్థాపన కోసం కట్టబడినటువంటి నిర్మాణాలు అవి. దేవుడు లేడు లోపల. దేవుడు ఉన్నప్పుడు అది దేవాలయం అవుతుంది. మీరు తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ చర్చికైనా వెళ్ళండి. ఆ చర్చిలో వాక్యం విన్న తర్వాతనో, జరుగుతున్న కార్యక్రమాలను చూసిన తర్వాతనో మీరు ఒక ప్రశ్న వేసుకోండి. ఈ దేవాలయంలో దేవుడు ఉన్నాడా, దేవుని సన్నిధి ఉందా అని ప్రశ్న వేసుకోండి. మీ మనస్సాక్షి మీతో ఏం చెప్తుందో మీరు ఆలోచించండి, దీన్ని మనసులో పెట్టుకొని. ఒకవేళ ఆ దేవాలయంలో దేవుడు ఉంటే బలిపీఠం దగ్గర ఎలాంటి సేవ జరగాలో అలాంటి సేవే జరుగుతుంది. తేడా వచ్చిన దానికి ఏం జరుగుతుంది? లేవియకాండము 10వ అధ్యాయం మొదటి వచనం చూడండి. లేవియకాండం 10వ అధ్యాయం మొదటి వచనంలో ఎంత భయానకమైనటువంటి సంఘటన జరిగిందో చూద్దాం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ ధూపార్ధులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఎందుకు వాళ్ళు చనిపోయారు అకస్మాత్తుగా? ఆ ప్రత్యక్ష గుడారంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నప్పుడు ఏదైనా తేడా జరిగితే ఏం జరుగుతుంది? సావే, చంపిపడేశాడు. ఇదే మనకి ఎక్కడ కనబడుతుంది అంటే అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో అననీయ సప్పీరా అని ఇద్దరు వస్తారు. అప్పుడే సంఘం ప్రారంభమైంది. తమ ఆస్తి నమ్మి డబ్బు తీసుకుని వస్తారు పేతురు దగ్గరికి. పేతురు అడుగుతాడు, ఎంతకే అమ్మారా? ఆ ప్రశ్న అంతకుముందు ఎవరిని అడగలే. ఎందుకని? వాళ్ళు పాపం ఎంతకు అమ్మారో అంతే తీసుకొచ్చారు. ఎంత తీసుకొచ్చారో ఇంతే లెక్క అని చెప్పారు. కానీ అననీయ సప్పీరాలు ఏం చేస్తారంటే సంఘంలోనికి వచ్చారు, తాము ఏమి కాదో అలా కనబరుచుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళేమో దాచిపెట్టుకున్నారు. ఇక్కడ దాచిపెట్టుకోవడం తప్పు కాదు, దాచిపెట్టుకోవడం తప్పు కాదు. మేము దాచిపెట్టుకున్నామని చెప్పకపోవడం తప్పు. వాళ్ళు దాచిపెట్టిన తప్పు కాదు. దాచిపెట్టిన తప్పు అయితే రాగానే చచ్చిపోయి ఉండేవాళ్ళు. దాచిపెట్టిన తప్పు కాదు కాబట్టి ప్రశ్న అడిగేంతవరకు బ్రతికున్నారు. మీరు ఇంతకే అమ్మారా అని అడిగాడు. అవును, కాదు, మేము ఇంతకు అమ్మలేదు, ఇంకా ఎక్కువ మొత్తానికి అమ్మాం, కొంత మేము దాచిపెట్టుకున్నాం అని ఉంటే చచ్చిపోయిండ వల్ల శబాష్, యథార్థంగా బలికారు అనే మాట వచ్చుండేమో. యేసుప్రభు అన్నాడు, అమ్మ ఈ నీళ్ళు ఇస్తాను, కాకపోతే నీ భర్తను తీసుకొని వస్తే ఇద్దరు కలిపి నీళ్ళు ఇస్తా అన్నాడు. ఆవిడేమంది? అయ్యా నాకు భర్త లేడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నిజమే చెప్పితివి, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాదు, నీ వాడు కాదు. నిజమే చెప్పావు. యేసుప్రభుకి ఏం కావాలంటే నిజం కావాలి. నాకు భర్త లేడు, మరి 5 పెనిమిట్లు ఉండిరి అని రాయబడిందే. వాళ్ళు పెనిమిట్లు కాదు. నాకు భర్త లేడు. యేసుప్రభు అన్నాడు, నిజమే చెప్పావు, నిజమే చెప్పావు. దేవుడికి ఏం కావాలి మన దగ్గర నుంచి? అబద్ధాలు కాదు, నిజాలు కావాలి. ప్రభువా నేను పాపిని. మన గురించి తెలియదు కదా ఆయనకి ఒప్పుకోమంటున్నది. మనకు తెలియాలి, ఆయనకు అన్నీ తెలుసు అని. ఆదాము ఎక్కడున్నావు అన్నాడు, తెలియక అడిగాడా? దొంగ పోలీసు ఆడుతున్నారా ఏంది? దేవుడికి తెలియదు ఎక్కడున్నాడని. అంత చిన్న తోట, అందులో అంత చిన్న మనిషి, ఆయన కంటికి కనబడినటువంటి సృష్టం ఎక్కడుంది? ఆదాము ఎక్కడున్నావని ఎందుకు అడిగాడంటే ఆయన పాదాల మీద పడాలని. ఇంతకే అమ్మారా అని ఎందుకు అడిగాడు అంటే అప్పుడైనా మనస్సాక్షి గద్దించి కాదు, ఎక్కువ మొత్తానికి అమ్మాము, కొంత దాచిపెట్టుకున్నాం అని ఒప్పుకుంటారని.
ఆయనకి లెక్కగా అది కావాల్సిందే. ఆయన కావాల్సింది మన యథార్థత, మన పరిశుద్ధత. ఇప్పుడు నా దగ్గర నుంచి ఆయన డబ్బు కాదు కావాల్సిందే. నేను డబ్బు ఇస్తే దేవుడు బ్రతుకుతున్నాడా? నేను కానుకలు ఇస్తే దేవుడు బ్రతుకుతున్నాడా? లేకపోతే మీరు కానుకలు ఇస్తే నేను బ్రతుకుతున్నానా? రెండు కాదు. మీరు ఇచ్చే కానుకలు పట్టుకుని నేను బతకట్లేదు. మరలా అది భ్రమలో ఉంటారేమో, మేము ఇచ్చే కానుకలు బట్టి పాస్టర్ బ్రతుకుతున్నాడు. సారీ, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించడం రాయబడింది. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు పండించి తినలే, పైనుంచి పడిన దాన్ని కూర్చుకొని తిన్నారు. అక్కడెక్కడుంది ధాన్యం? ఎక్కడైనా ఉంటుంది. అక్కడెక్కడుంది ధాన్యం? ఉంటుంది. పూరీలు ఎక్కడి నుంచి వచ్చాయి? మనం టౌన్కి వెళ్తే కౌసు వ్యాపారం చేస్తుంటారు కొంతమంది. రుచి ఉండదు, పచ్చి ఉండదు. ఎందుకని? వీలేసిన కింద దీన్ని బతికినవి ఏం రుచి ఉంటాయి కదా. ప్రతిరోజు పూరీళ్ళు వచ్చాయి కోసుకొని తినమని. పూరీళ్ళతో మాంసం పెట్టి పైనుంచి ఆహార ధాన్యాన్ని కురిపించాడు. కాబట్టి అననీయ సప్పీరాలు ఇచ్చేటువంటి కానుకల కోసం పేతురు ఆశపడేవాడు కాదు. ఆశపడేవాడైతే పాదాల దగ్గర ఎందుకు పెట్టమంటాడు? పాదాల దగ్గర పెడుతుంటే ఎందుకు సైలెంట్గా ఉంటాడు? 500 రూపాయలు కింద పడింది అనుకో, గబగబన ఎత్తుకొని ఇలా కళ్ళొద్దుకొని జేబులో పెట్టుకునేటువంటి మనస్తత్వం మంది. 500 నోటు కింద పడగానే ఎంత గబానం వంగుతాం కదా, నడువు లోపల ఉన్నా సరే వంగుతాం కదా. అలా గబానంగా దాన్ని తటాలను ఎత్తుకొని ఇలా తుడుచుకొని, ఎంత తెలచొక్కైనా ఇలా తుడుచుకొని ఇలా అనుకొని జేబులో పెట్టుకునేటువంటి గొప్ప మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు మనం. కానీ పేతురు అన్నాడు, అయ్యా కానుక అక్కడ పెట్టు, అపోస్తుల పాదం దగ్గర పెట్టుచూ వచ్చారు. ఎందుకని? కాళ్ళు నెత్తి మీద సిలువ ఉంది కాబట్టి కాళ్ళ దగ్గర డబ్బు పెట్టమన్నారు. ఈరోజు మనకి సిలువ ఎక్కడుంది? ఎక్కడుందో పడేసుకున్నాం. డబ్బు ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టండి. ఇక్కడ ఎవరిని ఎత్తపోతే ఇక్కడ పెట్టండి. ఇలాగే బరువు ఎక్కువ నరకానికి సరిపోతున్నాం అంతా. అననీయ సప్పీరాని ఎందుకు అడిగాడు పేతురు అంటే, వాస్తవాన్ని ఒప్పుకో, లెక్క కదా నాకు కావాల్సిందే, యథార్థంగా ప్రవర్తించి దేవుని సన్నిధిలో. ఎంతకే అమ్మాం అన్నాడు. ఏమయ్యాడు? నాదాబు అబీహులు చచ్చినట్టుగా తప్పిమని చచ్చిపోయాడు అంతే. కాసేపటికి భార్య వచ్చింది, ఏమ్మా ఇంతకే అమ్మారా? మా ఆయన అని చెప్పాడండి. అదేనండి, 0.0 కూడా తేడా లేదండి. ఎందుకని? నాకు లెక్కలు సరిగ్గా రావండి, ఆయనకి లెక్కలు పంపించండి, ఆయన ఎంతకు అమ్మాడో అదే కరెక్ట్ లెక్క అండి, ఒక్క రూపాయి కూడా పీల్చుకోవడం తెచ్చామండి. వెంటనే చచ్చిపోయింది. ఏం చెప్తుంది ఈ సందర్భం అంటే, దేవుని సన్నిధి ఇంత ప్రభావంతో కూడుకున్నది. నాదాబు అబీహులు ప్రత్యక్ష కూడా చచ్చిపోయారు తేడా వస్తే. దేవుని సన్నిధిలో సంఘంలో తేడా వస్తే ఇద్దరు చచ్చిపోయారు. ఈరోజు దేవుని సంఘాల్లో ఎందుకని దేవుని సన్నిధికి మనం భయపడట్లేదు? నిజంగా ఈరోజు సంఘాల్లో దేవుని సన్నిధి ఉంటే, దేవుని ప్రభావం ఉంటే, మనం పాడుతున్న పాటలు ఏంటి, మనం వేస్తున్న డ్యాన్సులు ఏంటి, మనం వేస్తున్న డ్రామాలు ఏంటి, ఆ మనస్సాక్షి ఉండాలి కదా. ఎప్పుడైనా సరే ఒక ఆదివారం ఇక్కడ రాకపోయినా నేనేమనుకోను, దగ్గరలో ఉన్న చర్చికి తిరగండి. ఒక ఆదివారం అక్కడ ఒక ఆదివారం, తర్వాత ఒక ఆదివారం, తర్వాత తిరగండి, చర్చిలు తిరగండి. ఎన్ని తమాషాలు కనపడతాయో చూడండి. దేవుడు అంటే ఏమాత్రం భయం లేనటువంటి తమాషాలు. ఒక ఆదివారం ఎప్పుడైనా సరే మీరు హైదరాబాద్ వెళ్ళండి, కల్వరి టెంపుల్కి వెళ్ళి రండి. నేను పర్మిషన్ ఇస్తున్నాను, మీకు డబ్బు కాబట్టి నేను ఇస్తాను ఛార్జీకి. అప్ అండ్ డౌన్ మొత్తం అంతా నేనే చూస్తుంటాను. ఎందుకంటే అది చూస్తే కానీ అర్థం కాదు కొన్ని విషయాలు మనకి, కొన్ని చూడాలి. ఆ చర్చికి వెళ్ళొద్దు, ఈ చర్చికి వెళ్ళొద్దని నేను చెప్పను. అలా వెళ్తేనే పుచ్చుకొని మారిపోయే అంత బలహీనం నాకేం అక్కర్లేదు. వెళ్ళండి, ఒకసారి కల్వరి టెంపుల్కి వెళ్ళండి, ఒకసారి బెల్లంపల్లికి వెళ్ళండి, ఒకసారి ఆ పీజీ స్టీఫెన్ వాళ్ళ చర్చికి వెళ్ళండి, లేకపోతే ఈ టెంపుల్స్ ఉన్నాయి కదా, వర్షిప్ సెంటర్లు ఉన్నాయి, ఏదో చర్చిలు ఉన్నాయి కదా. ఎప్పుడైనా తీరిక కలుగు చేసుకొని మీరు దశం భాగమే ఇక్కడ ఇవ్వకండి, కానుకలు ఇక్కడ వేయకండి, ఇవన్నీ కూడబెట్టి ఇది కల్వరి టెంపుల్కి వెళ్ళేదానికి అని పక్కన పెట్టుకోండి. నేను శభాష్ అంటాను. ఇక్కడ కానుక ఇవ్వాల్సిన అక్కర్లేదు, అప్ అండ్ డౌన్ మొత్తం సమకూర్చుకొని ఒక ఆదివారం వెళ్ళి రండి. అలా వెళ్ళి వస్తే మీకు అర్థమవుతుంది దేవుని సన్నిధి లేదు ఇక్కడ అని. మీరు స్క్రీన్ మీద చూస్తారనుకోండి, ఏదో ఉందనుకుంటారు. అక్కడికి వెళ్తే మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడే, ఆయన బాధపడతాడు.
మిమ్మల్ని దుఃఖానికి ప్రేరేపిస్తాడు. అయ్యో ఏంటి ఇదా చర్చ్, ఇదా వాక్యము, ఇదా దేవుని సన్నిధి అంటే ఏంటి ఇంత వెక్కిరింతలు పాలవుతుంది వాక్యము, ఏంటి సేవ పేరుతో ఇంత వ్యాపారం జరుగుతుందని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. మీరు స్క్రీన్ మీద చూసి గొప్ప సేవ జరుగుతుందంటే కుదరదు. ఒకసారి వెళ్ళండి, గుత్తికి వెళ్ళండి, ఒకసారి బెల్లంపల్లికి వెళ్ళండి, అలా చూసి రండి. మీకే కాదు, ఈ కెమెరా ముఖంగా నన్ను ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్లు అందరికీ చెప్తున్నాను, నెలకొక్కసారి ఒక పుణ్యక్షేత్రానికి క్యాంప్ వేయండి. ఏది పుణ్యక్షేత్రం అంటే బయట తిరుపతి, కాళహస్తి కాదు నేను మాట్లాడుతున్నది, మన క్రిస్టియన్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. క్రైస్తవ పుణ్యక్షేత్రాలకు వేస్తే అక్కడ దేవుడు లేడని అర్థమవుతాడు. యెరూషలేము దేవాలయానికి తూర్పు గుమ్మం మూయబడిందంటే అర్థం ఏంటంటే లోపల దేవుడు ఉన్నాడని. ఈరోజు మీరు అడుగు తీసి బయట పెట్టండి, ఆయా చర్చిలను సందర్శించండి, అక్కడ దేవుడు లేడని మీకు అర్థమవుతాడు. దేవుడు లేడెక్కడా? ఇది మానవ కల్పితం, మానవ జ్ఞానం, మానవ సేవ. మానవులు తమ స్వలాభం కోసం, స్వరాజ్య స్థాపన కోసం కట్టుకున్నటువంటి బిల్డింగ్ ఇది అని మీకు అర్థం కావాలంటే ఆయా స్థలాలకు వెళ్ళండి. దేవుడు లేనప్పుడు ఎందుకు ఆ బిల్డింగ్ దేనికి? మొన్న ఒక కోటకు వెళ్ళండి మధ్య. ఆ కోటకు వెళ్తే ఆ కోటలో పెద్ద దేవాలయం ఒకటి ఉంది. ఎంత పెద్ద దేవాలయం అంటే ఇలా చూస్తే మెడల నొప్పులు వస్తాయి, సరిగ్గా చూడలేము. అక్కడ నుంచి కొంచెం దూరంగా వెళ్ళి చూడాలి, అంత పెద్ద గాలి గోపురం ఆ దేవాలయం. ఎందుకంటే రాజులు కట్టినటువంటి దేవాలయం కదా, చెక్కు చెదరకుండా ఉంది, పెద్ద పెద్ద రాళ్ళు. ఆ దేవాలయంలోకి అందరూ ఎలా వెళ్తున్నారు తెలుసా? బూట్లు వేసుకొని, చెప్పులు వేసుకొని వెళ్తున్నారు. హైందవ దేవాలయం అది. ఉదాహరణ చెప్తున్నాను మీకు అర్థం కావడానికి. ఎందుకు బూట్లు వేసుకొని, చెప్పులు వేసుకొని వెళ్తున్నారంటే లోపల మూల విరాట్టు లేడు. ఆ లోపల విగ్రహం ఉంటుంది, దేవుడిగా కొలబడుతుంది, అది లేదు లోపల. ఆ కోటని వేరే రాజులు స్వాధీనం తీసుకొని దాన్ని పగలు కొట్టేశారు. ఇప్పుడేంటి? ఈ మొత్తం బిల్డింగ్ని బూట్లు వేసుకొని తిరుగుతున్నారు అంతా. ఎందుకని? లోపల దేవుడు లేడు కాబట్టి, లోపల పూజా పునస్కారాలు లేవు కాబట్టి. మీకు అర్థమయ్యేదని చెప్పేదంతా. మరి క్రైస్తవ చర్చిల్లో దేవుని ప్రభావం లేకపోతే ఇంకా దేనికోసం వెళ్తున్నాం అక్కడికి? వాక్యం చెప్పే చోట పెట్టకథలు ప్రబలిపోతూ ఉన్నప్పుడు ఇంకెందుకు కూర్చుంటున్నాం అక్కడ? దేవుడు ఆరాధించబడవలసిన చోట మనుషులు ఆరాధించబడుతూ ఉంటే దేనికి వెళ్తున్నాం అక్కడికి? సేవ విస్తరించాల్సినటువంటి సంఘం సేవని భ్రష్టు పట్టిస్తున్నటువంటి అక్కడికి ఎందుకు వెళ్ళాలి? మనది చిన్న చర్చి కదా, చిన్న చర్చి. ఈ చర్చి ప్రారంభమైన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడైనా దశం భాగం మీద మనం ప్రసంగం చేసామా? దశం భాగం ఇవ్వండి, కానుకలు ఇవ్వండి అనే దానికి ఎప్పుడైనా ప్రసంగం చేసామా? ఒకవేళ ప్రసంగం చేస్తుంటే వాక్యంలో ఇలా ఉంది అని చెప్పుంటుంది తప్ప మీరు కానుకను తీసుకోనండి, దశం భాగం తీసుకోనండి, చూడండి మన చర్చ ఎలా ఉందో, చూడండి మేము ఎలా ఉన్నామో, ఏం తినాలి, ఏం తాగాలి, అక్కడ పరిచయం చేయాలి, ఇక్కడ పరిచయం చేయాలి, ఇలా డబ్బు కోసం ఈరోజు మనం ప్రసంగం చేయలే. మనకేమైనా డబ్బు ఎక్కువ కారిపోతుందా? లేదు. కానీ పెద్ద పెద్ద కోటలు లాంటి చర్చిలు కట్టబడ్డాయి కదా, అక్కడికి వెళ్ళండి. ప్రారంభం నుంచి చివరి దాకా డబ్బు గురించే ప్రసంగం ఉంటుంది. మీరు దేవుడికి ఇవ్వాలి, మీరు దేవుడికి ఇవ్వాలి, మీరు ఇలా ఇస్తే దీవించబడతారు, అలా ఇస్తే దీవించబడతారు. ఏ దాసుడు కూడా దేవునిని సిరిని సేవించలేడు. వాడు దేవుని ద్వేషిస్తే సిరిని ప్రేమించాలి, సిరిని ద్వేషిస్తే దేవుని ప్రేమించాలి. దేవుణ్ణి సిరిని ఏ దాసుడు సేవించలేడు. ఏ దాసుడు ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండలేడు. ఒక ఆయన ప్రేమిస్తే ఇంకొక ఆయన ద్వేషించాలి, ఈయన ద్వేషిస్తే ఇంకొక ఆయన ప్రేమించాలి. ఈరోజు డబ్బు డబ్బు అంటూ దానికోసమే ప్రసంగాలు చేస్తున్నటువంటి, దానికోసమే చర్చలు కట్టుకున్నటువంటి వ్యక్తుల వారి జీవితాల్లో దేవుడు ఉన్నాడా? ఆ కట్టడాల్లో దేవుడు ఉన్నాడా? లేడు. యెరూషలేము తూర్పు గుమ్మం మూయబడిందంటే లోపల దేవుడు ఉన్నాడని. మూయబడిన యెరూషలేము తూర్పు గుమ్మం అది చెప్తూ ఉంది. లోపల హేయమైన క్రియలు జరగట్లేదని చెప్తుంది ఆ గుమ్మం. ఈ గుమ్మం ద్వారా దేవుడు లోపల ప్రవేశించాడని చెప్పబడుతూ ఉంది. మీకు మాట చెప్తాను,
క్రైస్తవంలో చాలా మట్టుకు 99% చర్చిల్లో ఏం జరుగుతుందంటే ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జరుపుతారు చర్చికి సంబంధించి. అంటే ఈ చర్చి కట్టి ఇన్ని సంవత్సరాలు అయింది అని. ఆ మధ్య ఒక చర్చి వార్షికోత్సవాన్ని పిలిచాను నన్ను. బహుశా అది 26 సంవత్సరాలు మరి 27 సంవత్సరాలు అయింది ఆ చర్చి కట్టి. వార్షికోత్సవాన్ని పిలిచారు నన్ను వాక్యం చెప్పమని. ఆ సంఘ పెద్దలు, ఆ చర్చిలో పెద్దలు ఉంటారు కదా, వాళ్ళందరూ వెనకాల వరుస కూర్చున్నారు. నేను వాక్యం చెప్పడం ప్రారంభించాను. వాక్యం చెప్పకముందు ఆ సంఘ పెద్దలు నన్ను ఎవరైతే పిలిచాడో ఒక ఆయన, వీళ్ళందరికీ నేను ఎవరో తెలియదు అసలు. ఒక ఆయన తెలుసు, ఆయన పిలిచాడు నన్ను. ఒక మంచి స్పీకర్ని పిలవాలంటే సరే నన్ను పిలిచాడు, నేను వెళ్ళాను అక్కడ వాక్యం చెప్పడానికి. ఆయన నాతో చెప్పాడు, అన్న మీరెవరో అక్కడ కూర్చొని ఎవరికి తెలియదు అన్న, ఎందుకంటే నాకు మాత్రం తెలుసు కాబట్టి నాకు అవకాశం ఇచ్చారు ఒక స్పీకర్ని పిలవమని, కాబట్టి నేను మిమ్మల్ని పిలిచాను, మీ వాక్యం నేను ప్రతిరోజు వింటుంటాను కాబట్టి అన్న. ఆ సంఘ పెద్దలు ఎవరికి వాక్యం తెలియదన్న, వాళ్ళు అర్ధగంటకు మించి వాక్యాన్ని వినరన్న, కూర్చోరు, కాబట్టి త్వరగా ముగించండి అన్న, ఏమనుకోకుండా అని ఒక మాట చెప్పాడు. అలా చెప్తారు పాపం వాళ్ళు, అర్ధగంట ముగించమని. మైక్ తీసుకున్న తర్వాత నేను ముగించము, అది వాళ్ళకు తెలియదు పాపం. ఇక మైక్ తీసుకుని 1.5 గంట వాక్యం చెప్పాను. 1.5 గంట కిసుకు మనలే పైన ఉన్నాను. అంతా అయిపోయిన తర్వాత ఒక సంఘ పెద్ద వచ్చి చేయి పట్టుకొని, నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి వాక్యం వినలా అన్నాడు. నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి వాక్యం వినలా, వాక్యం ఎంత బాగుంటుందని నాకు అసలు తెలియదు, సువార్త ఎంత బాగుంటుందని అసలు తెలియదు, థ్యాంక్ యూ అన్నాడు. వరుస పెట్టారు అందరూ, థ్యాంక్ యూ, అద్భుతమైన వాక్యం చెప్పావు, అద్భుతమైన వాక్యం చెప్పావు. అద్భుతమైన వాక్యం చెప్పలే, నేను ప్రతి ఆదివారం చెప్పాను అక్కడికి వెళ్ళంతే. మనం ప్రతి ఆదివారం ఏం మాట్లాడుకుంటాం ఇక్కడ, అందులో ఒకటి పట్టుకెళ్ళి అక్కడ చెప్పారు అంతే, అంతమించి ఇంకేం చెప్పలే. మరి 26 సంవత్సరాలు వార్షికోత్సవం నడుపుతున్నారు, చర్చి కట్టి 26 సంవత్సరాలు అయిందంట. 26 సంవత్సరం వెళ్ళాను నేను. 26వ సంవత్సరానికి నా చేయి పట్టుకొని అద్భుతమైన వాక్యం చెప్పు, మా జీవితంలో ఎప్పుడు వినలేదంటే మరి 26 సంవత్సరాలుగా ఏం చెప్తున్నారు లోపల? మీకు ప్రశ్న అర్థమైందా? 26 సంవత్సరాలకి నేను వెళ్ళి ఒక వాక్యాన్ని చెబితే నా జీవితంలో ఎప్పుడు వెళ్ళలేదు ఇలాంటి వాక్యం అంటే అది అక్కడే ఉంది. యోహాను సువార్తలో చెప్పాను అంతే. యోహాను సువార్త ఎప్పుడు చదవలేదా? యోహాను సువార్తలో ఒక వాక్యాన్ని చెప్పినప్పుడు నా జీవితంలో ఎప్పుడు వినలేదు, ఎంత అద్భుతంగా చెప్పామంటే అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చారంటే మరి 26 సంవత్సరాలుగా ఏం చెప్పబడింది ఆ చర్చిలో? ఏం చెప్పారు? 26 సంవత్సరాలు కాదు, 200 సంవత్సరాల చరిత్ర కలిగిన చర్చిలోకి వెళ్ళండి, ఇదే పరిస్థితి. పనికిరాని ఆచారాలు, పనికిరాని సంప్రదాయాలు, పనికిరాని పద్ధతులు, పనికిరాని కార్యక్రమాలు మొత్తంగా కలిపి ఒక అర్ధగంట వాక్యం వచ్చేటట్టుగా జాగ్రత్త పడతారు అంతే. 9:30కు స్టార్ట్ చేస్తే వాక్యాన్ని, అంటే ఆ కార్యక్రమాన్ని 9:30 స్టార్ట్ చేస్తే 1:30 దాకా చర్చ ఉంటుంది. ఈ మొత్తంలో వీళ్ళు ఎంతసేపు వాక్యాన్ని కేటాయించారంటే అర్ధగంట వచ్చేటట్టుగా చూసుకుంటారు. వాక్యం ఎంతసేపు ఉంటుంది? అర్ధగంట. ఒక 20 పాటలు ఉంటాయి, స్టార్టింగ్ నుంచి ఎన్ని ఉంటాయి, మధ్య మధ్యలో తిప్పించి కొడితే మొత్తం అంతా 20 పాటలు మినిమం ఉండేటట్టుగా చూసుకుంటారు. మినిమం 20 పాటలు ఉండేట్టుగా చూసుకుంటారు. ఎందుకని? సంగీత కచేరీ, ఆర్కెస్ట్రా, 2 పనికిమాలిన సాక్ష్యాలు, నెక్స్ట్ వీళ్ళ పొగుడుకోవడాలు. ఈ మధ్య ఒక చర్చికి వెళ్ళాను, బాగా సిగ్గు అనిపించింది నాకు ఆ చర్చి. ఏంటో తెలుసా, కానుకలు పట్టారు. కానుకలు పట్టిన తర్వాత మైక్ తీసుకొని నతనేలు 100 రూపాయలు, సొలొమోను 150 రూపాయలు, మత్తయి 50 రూపాయలు చదువుతున్నాడు. ఈ కానుకలు చదవడానికి అర్ధగంట పట్టింది. లైట్ సిస్టమ్ తీసి ఇచ్చినోడు యోహాను గారు, ఆయన చప్పట్లు కొట్టండి, అందరు చప్పట్లు. ఆ కుర్చీలు వేయించిన ఆయన లోకా గారు, చప్పట్లు కొట్టండి, చప్పట్లు. యేసుప్రభు ఏమన్నాడంటే ఒక చేత్తో చేసేది ఇంకో చెయ్యికి తెలియదు అన్నాడు. ఈ 2 చేతులు నావి కదా, ఈ చేత్తో చేసేది ఈ చేతికి తెలిస్తే తప్పేంటి? నావే కదా 2 చేతులు. ఒరే, నీ చేతుల్లోనే ఒకటి చేసేది ఇంకొకటి తెలియకూడదు అంటే ఎంత ఇస్తున్నాను అన్నది తెలియకూడదు, అంత సీక్రెట్గా ఉండాలంటే. సీక్రెట్ ఏది ప్రభువా? మైకు పెట్టి ఆ గొట్టాలన్నీ మొత్తం బయటికి పెట్టి చదవడం స్టార్ట్ చేశారు. ఆ వెనకాల కూర్చోన్న నాకు తల కొట్టేసినట్టు అయిపోయింది. ఎక్కడికి వచ్చాను, ఏందిరా ఈ కర్మ నాకు? వీళ్ళు కనీసం మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం కూడా చదవలేదా?
మొత్తం బైబిల్ వద్దులే, బిజీగా ఉంటారు కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయం కూడా చదవలేదా? నీవు ధర్మం చేసేటప్పుడు నీ ధర్మం మనుషులు కనబడకుండా రహస్యంగా ఉండాలి. నీ కుడి చేయి చేసేది ఎడమ చేతి కానీ, ఎడమ చేసేది కుడి చేతి కానీ కనబడకూడదు. మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకోవద్దు, మనుషుల దగ్గర వేషధారితనం కనబరచొద్దు, రహస్యంలో చెయ్యి, రహస్యం చేసే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడని యేసు చెప్పిన. మత్తయి సువార్త 6వ అధ్యాయం కూడా తెలియకుండా పెద్ద పాస్టర్లు అయిపోయారు. ఈసారి ఎక్కడైనా చర్చికి వెళ్ళినప్పుడు కానుకలు ఇచ్చినప్పుడు చదువుతారు లేదో చూడండి. ఇంకొంచెం మేధావులు ఉంటారు తెలుసా మీకు, ఇలా కానుకలు పడతారు కదా, కానుకలు పట్టినప్పుడు కానుక ఏరు, అప్పుడే కానుక అంత అయిపోయి వచ్చిన తర్వాత అసలు ఇట్లా కానుక పట్టడమే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కానుక పెట్టి అన్నది ఒక చోట స్థిరంగా ఉంటుంది. కానుక పెట్టి ఒక చోట స్థిరంగా ఉంటుంది. కానుక పెట్టిన చోట యేసుప్రభు బోధిస్తున్నప్పుడు ఒక ముసలావిడ వచ్చి 2 కాసులు వేసింది. ముసలావిడ దగ్గరికి పట్టుకొని వెళ్ళలే, భిక్షాందేహి భవతి భిక్షాందేహి అని పట్టుకొని వెళ్ళలే. ఇలా పట్టుకొని వెళ్ళేది ఎవరు? భిక్షగాళ్ళు జోలు పట్టుకొని వెళ్ళి అక్కడికి అమ్మ ఇలా అంటారు కదా. కానుక పెట్టిన ఈరోజు ఏం చేస్తారు తెలుసా? ఒక పొడవాటి కట్టి, 1 అడుగున్నర కట్టి ఉంటుంది, మళ్ళీ డిజైన్లో చేస్తారు మరలా ఆ కట్టిని కూడా. ఈసారి బైబిల్ బుక్ స్టోర్కి వెళ్ళండి, ఆ కట్టి కూడా మంచి డిజైన్లో దిక్కుతారు కట్టె. ఆ కట్టి చివరిలో ఒక రౌండ్గా ఒక ఇనపది ఉంటుంది, దానికి ఒక జోలె అంటారా, ఒక జోలె, అది కూడా భలే రంగులో ఉంటుంది తెలుసా, బ్లూ కలర్లో రెడ్ కలర్లో మంచి డిజైన్ ఉంటుంది. అది కూడా అది పట్టుకొని వరుసగా ముఖం మీద పెడుతుపోతారు ఇలా. ఇంకా దరిద్రం ఏంటి చెప్పమంటారా? నన్ను స్పెషల్ స్పీకర్గా పిలుస్తారు, నేను వేదిక మీద కూర్చో ఉంటాను. వేదిక మీద నేను ఎలా ఉంటాను, ఇదో బ్లేజర్ వేసుకొని ప్యాంట్ వేసుకొని ఒక కర్చీఫ్ ఒకటి పెట్టుకొని వెళ్తాను. వేదిక మీద ఏమైనా కొనుక్కునేట్టు ఉంటాయా? లేవు కదా. పల్లీలు ఉంటాయి? ఉండవు కదా. ఏం పెట్టుకోకుండా పోతాను ఉత్తినే, ఏది కర్చీఫ్తో వెళ్తాం. వీళ్ళ అలవాటు ఏంటంటే నా దగ్గర కూర్చు కూడా ఇలా పెడతారు, వేయమని. ఏం వేయాలి? కర్చీఫ్ వేయాలి, అందులో కర్చీఫ్ వేయమంటావా? ఏం వేయాలి? వచ్చిన స్పెషల్ స్పీకర్ ముఖం మీద కూడా పెడితే నేనేం చేయాలి? అప్పుడు సిగ్గు అనిపించి, ఒరే అలా వెళ్ళరా స్వామి అంటే వెళ్ళడే, ఇలా పెట్టి అలా తిరుక్కో అంటాడు. వాడికి సిగ్గు. ఇలా పెట్టి అలా తిరుక్కో అంటాడు. గట్టిగా చెప్పాలంటే నాకు సిగ్గు. వాడిని చూస్తే సైగ చేద్దామంటే వాడు తిరిగి చూడ్డు. ఎన్ని దరిద్రాలు జరుగుతాయంటే, అంటే పైన వచ్చిన వాళ్ళ దగ్గర రాబట్టి, కింద వచ్చిన వాళ్ళ దగ్గర రాబట్టి, మరలా కానుకలు చదివి అసలు ఇలా పట్టుకోబోయేది ఏంది నా తెలియగడుతాను. ఒక చోట కానుక పెడితే అది కూడా ఎక్కడ పెట్టాలి? కానుక పెట్టే బహిరంగ సభల్లో కాదు కానుక పెట్టేది. అపోస్తులు బహిరంగంగా చాలా ప్రసంగాలు చేశారు, ఎక్కడ కానుక పెట్టలే. చర్చిలో ఉంటుంది కానుక పెట్ట, బయట ఉండదు. బయట సువార్త వెదజల్లేదు, ఇంటి దగ్గర ఉంటే పెట్టలేదు, లేదు. బయట అడుగు తినడమే, లోపల అడుగు తినడమే. అందరి దగ్గర ఎవరిని మిస్ అయ్యారు, అందరి దగ్గరికి పట్టుకెళ్తారు. ఇది దేవుడు ఉండేటువంటి సన్నిధి కాదు, దేవుడు లేనటువంటి సన్నిధి. ఎక్కడైతే డబ్బు కోసం ప్రయాసపడుతుంటారో, ఏ చర్చిలో అయితే డబ్బు కోసం ప్రసంగాలు చేయబడుతుంటాయో, ఏ చర్చిలో అయితే కానుకలు చదవబడుతూ ఉంటాయో, ఏ చర్చిలో అయితే కానుకలకు పెద్దపీట వేస్తూ ఉంటారో, ఏ చర్చిలో అయితే ముఖం దగ్గరికి వెళ్ళి పడుతూ ఉంటారో, ఆ చర్చిలో దేవుడు లేడని అర్థం. అది ఏదైనా సరే 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన చర్చి కావచ్చు, లేడు అక్కడ దేవుడు. ఉదయం మనకి ఎంత ప్రారంభమైంది, ఇప్పుడు ఎంతవరకు ఎండ్ అవుతుంది? ఈ మొత్తం సమయంలో 90% కేవలం వాక్యానికి కేటాయించబడింది. పోనీ ఏమైనా కథలు చెప్పుకుంటున్నామా? లేదు. ఆదివారం వచ్చినప్పుడు ఈ ఆదివారం ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఎలా అర్థం చేయించాలి ప్రపంచానికి, బైబిల్లో ఉన్న లేఖనాలకి అర్థాన్ని ఎలా చెప్పాలి అనే దాని మీదనే నా మనసంతా ఉంటుంది. ఇప్పుడు మీరంతా కానుక వేయకుండా వెళ్ళిపోయారనుకో, ఎంత కూడా బాధపడను నేను. మరొకసారి చెప్తామేనండి, మీరు కానుక వేయకుండా వెళ్ళారనుకోండి, ఇంత కూడా బాధపడను నేను. మీకు తెలుసు కదా, అప్పుడు మనం ఒక 6 నెలలు కానుక పెట్టలేకుండా చేశాం. తర్వాత మిగతా వాళ్ళు వచ్చి భంగపడితే కానుక పెట్టలేకపోతే ఎలా అన్నా అంటే అప్పుడు కానుక పెట్టాను. అవునా? ప్రారంభం నుంచి ఉన్న వాళ్ళు తెలిసి మాట. 6 నెలలు కానుక పెట్టలేదు చర్చిలో, కానుక పట్టలే. ఎందుకని? వద్దు, ఫ్రీగా రండి, ఫ్రీగా వినండి, ఫ్రీగా తినిపోండి అని నాకు వచ్చే జీతంతో నేను పెట్టాను. 6 నెలల తర్వాత లేదు కానుక పెట్టలేకపోతే మాకు ఇబ్బందిగా ఉంది, మా మనసాక్షి ఇబ్బందిగా ఉందంటే అప్పుడు పెట్టాను. మరలా కానుక అన్నది విషయం కాదు. ఇక్కడ ఆదివారం వచ్చినప్పుడు వాక్యం చెప్పాలి, యేసు ప్రభువుని గురించి అర్థం చేయించాలి, బైబిల్ని అర్థం చేయించాలి. ఇది కదా ఒక సేవకుడికి ఉండాల్సినటువంటి ధ్యాస. అది కాకుండా రకరకాల పనికిరాని కార్యక్రమాలన్నీ పోగేసుకొని రకరకాల యాంకరింగ్లు చేసి
అర్ధగంట వాక్యానికి ఇస్తున్నామంటే మన చర్చిలో దేవుడు లేడు, దేవుని సన్నిధి లేదు అని అర్థం. యెరూషలేము తూర్పు గుమ్మం మూయబడిందంటే దాని అర్థం ఏంటంటే లోపల దేవుడు ఉన్నాడని. ఈరోజు క్రైస్తవుల చర్చిలు ఎలా కట్టబడుతున్నాయంటే దానికంటే ఈ చర్చి పెద్దది, దీనికంటే ఈ చర్చి పెద్దది, దీనికంటే ఈ చర్చి పెద్దది, దీనికంటే ఆ చర్చి పెద్దది, ఒకదానికి మించి ఒకటి కట్టబడుతున్నాయి, ఒకదానికి మించి ఒకటి కట్టబడుతున్నాయి. దేనికి ఇది? ఎవరి ఘనత కోసం, ఎవరి క్షేమం కోసం, ఎవరి స్వలాభం కోసం. దేవుడు లేడు అని అర్థం. క్రిస్మస్ రాగానే చర్చిల మీద లైట్లు వెలుగుతుంటాయి అన్నీ. ఎందుకు? ఒక షాపు వాడి షాపుకి ఈ 0 బల్బుల సెట్ దిగేశాడంటే ఎందుకు వేస్తుంటాడు అలా? నా షాపు అట్రాక్టివ్ కనపడినప్పుడు ఇక్కడ ఒక షాప్ ఉందని జనాలు గుర్తుపడతారు, అడ్వర్టైజ్మెంట్ అది. చర్చి మీద ఎందుకు లైటింగ్? ఎందుకంటే సంవత్సరం అంతా వాక్యానికి సంబంధించి ఏ కార్యక్రమం ప్రపంచానికి తెలియలేదు కాబట్టి. అక్కడ ఒక చర్చ్ ఉంది, అక్కడ యేసుప్రభు గురించి చెప్తారు అనేటువంటి ఏ సమాచారం బయటలో తెలియదు కాబట్టి కనీసం లైట్లు అయినా వేసుకొని చూపించుకుందాం అనేటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి వచ్చింది. అంతే కదా? చర్చ్ ఉన్నప్పుడు స్వార్థ వినపడాలి కదా. నేనేం చెప్తున్నాను అంటే యెరూషలేము దేవాలయానికి తూర్పు గుమ్మం మూయబడిందంటే లోపల దేవుడు ఉన్నాడని. ఈరోజు చర్చిల్లో దేవుని సన్నిధి లేనప్పుడు అవి బిల్డింగ్లు అవుతాయి. ఎంత పెద్దదైనా సరే, ఎన్ని కోట్లు పెట్టి కట్టినా సరే బిల్డింగ్ అవుతుంది. ఎంత సదుపాయాలు కలుగజేసినా సరే అది బిల్డింగ్ అవుతుంది. అది మానవ కల్పితం, మానవ కట్టడం. ఈరోజు చాలామంది చర్చిలు కట్టి చాలా పెద్ద చర్చ్ అంటున్నారు కదా. మన భారతదేశంలో హైందవ గుడులు ఉన్నాయి. ఎంత అద్భుతమైన శిల్పకళా సంపద ఉంటుందో తెలుసా? ఒక్కో శిల్పాన్ని ఎంత అద్భుతంగా చెక్కుంటారో తెలుసా? కొన్ని లక్షల మంది పనిచేస్తే కానీ ఆ ఆలయాలు రాలే. వాటికంటే గొప్పవా ఈ నిర్మాణాలు? మన టెంపుల్స్ ఉన్నాయే, ఇవి వాటికంటే గొప్పవా? ఏం లేదే. ముందు పక్క మాత్రం గోడలు లేపి వెనకాలంతా రేకులు వేసావు. ఏం పెద్ద ఉంది అక్కడ? దీనికి 52 రోజుల్లో కట్టిన దేవాలయం. ఇప్పుడు కట్టమన్నాడు 52 రోజుల్లో. 53 అయితే తప్ప? 52కి ఏమైనా ప్రాముఖ్యత ఉందా? ఏమీ లేదు. గొర్రెలం అయిపోయాం. మనము ఆకారాలకి, కట్టడాలకి కాదు ప్రాముఖ్యతనివ్వాల్సిందే. సొలొమోను దేవాలయం ఒక మెట్టు కూడా సరిపోతుంది. సొలొమోను దేవాలయం మెట్లు ఉంటాయి చూసావా ఎక్కడానికి, ఆ ఒక మెట్టు కూడా సరిపోదు. సొలొమోను దేవాలయానికే దిక్కు లేదు నెబుకద్నెజరు చేతిలో. ఎప్పుడైతే ఆ ఆలయంలో హేయమైన కార్యాలు జరిగాయో తగలబెట్టేశాడు మందిరాన్ని. ఆయనే తగలబెట్టి పడేశాడు. మరి సొలొమోను దేవాలయం కంటే గొప్పగా కట్టబడుతున్నాయా? లేవే. ఆలయం తన ప్రాముఖ్యతను కోల్పోయినప్పుడు, ఆలయం తన పనిని మరిచిపోయినప్పుడు, ఆలయం దేవునికి గద్దె స్థలంగా, పాదపీఠంగా లేనప్పుడు ఆ ఆలయం దేనికి? ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు పస్కా పండుగకి అందరూ సంతోషపడుతున్నారు. పస్కా పండుగని యేసు ప్రభు కొరడా తీస్తున్నాడు. ఎందుకు వచ్చిన ఆయన కోపం? చాలామంది నన్ను అడుగుతారు, అన్న అదేంటన్నా ఎవరికి లేని నీకే ఎందుకన్నా? మరి ఎవరికి లేని యేసు ప్రభు దేనికి ఎందుకు కొరడా చేశాడు? అందరూ సంతోషపడుతూ ఉంటే యేసు ప్రభు కొరడా ఎందుకు చేశాడు? కొరడా తీసుకొని వారి బల్లలను పడద్రోసి, గువ్వలను ఎగరవేసి, జంతువుల్ని తోలివేసి ఏమన్నాడు? నా తండ్రి ఇంటిని దొంగల గుహగా ఎందుకు చేశారు అని అడిగాడు. ప్రార్థనా మందిరం అనాల్సినటువంటి స్థలాన్ని ఎందుకు దొంగల గుహగా చేశారు? వ్యాపారపు టిల్లుగా చేశారు. నా మందిరం సమస్త అన్ని జనులకి ప్రార్థనా మందిరం అనబడుతుంది అని రాయబడినటువంటి ఈ మందిరాన్ని, నా తండ్రి ఇంటిని మీరు ఎలా చేశారు? దొంగల గుహగా చేశారు, వ్యాపారపు టిల్లుగా చేశారు అని యేసు ప్రభు అన్నాడా లేదా? అది సొలొమోను దేవాలయం కావచ్చు, హేరోదు కట్టించిన బ్రహ్మాండమైన దేవాలయం కావచ్చు, కానీ దేవునికి మహిమ లేనప్పుడు అది దొంగల గుహ, అది వ్యాపారపు టిల్లు. కొంతమంది వారి స్వార్థాల కోసం పండుగల పేర్లు చెప్పి, ఏది ధర్మశాస్త్రంలో ఉన్న పండుగల పేర్లు చెప్పి సంపాదించుకుంటున్నారు. యేసు ప్రభు కొరడా తీసుకున్నాడు. ఈరోజు క్రైస్తవంలో కట్టబడినటువంటి ప్రతి చర్చిని తనిఖీ చేయండి. ఏ చర్చిలో దేవుని మహిమ ఉంది, ఏ చర్చిలో దేవునికి ప్రభావం ఉంది, దేవునికి ఘనత ఉందని వెతకండి. బాధ అనిపిస్తుంది. ఆకాశం ఎత్తు కోటలు కట్టినట్టు కట్టారు తప్ప లోపల దేవుడు లేడు, దేవునికి మహిమ లేదు. మనుషులు కనపరచబడుతున్నారు. యెరూషలేము దేవాలయానికి తూర్పు గుమ్మం మూయబడిందంటే లోపల దేవుడు ఉన్నాడని. తిరగండి, ఖాళీగా ఉన్నప్పుడు ప్రతి చర్చిని తిరగండి.
ఎక్కడికి దేవుడి మహిమ ఉంది, వాళ్ళు పెడుతున్న కార్యక్రమాలు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు చేస్తున్నటువంటి పద్ధతులు, వాళ్ళు ఆచరిస్తున్నటువంటి ఆచారాలు, వాళ్ళు చేస్తున్న ప్రసంగాలు దేనికోసం అనేటువంటి ఉద్దేశాన్ని పసిగట్టండి. దేవుడికి మహిమ లేనటువంటి బిల్డింగ్లుగా మిగిలిపోయే ఈరోజు క్రైస్తవ సంఘాలు. ఆ రోజు తూర్పు గుమ్మం ఎందుకు మూయబడిందంటే లోపల నిషిద్ధమైనటువంటి హేయమైనటువంటి క్రియలు జరగట్లేదు ఇక్కడ అనేదానికి, సూర్య నమస్కారం చేయబడట్లేదు ఇక్కడ అనేదానికి. ఈరోజు చర్చి లోపల జరుగుతున్నటువంటి నిషిద్ధమైనటువంటి ఆచారాలు ఎన్నో ఒకసారి గుర్తుపట్టండి. హేయమైనటువంటి సంప్రదాయాలు వచ్చేసాయి. క్రిస్మస్ రాగానే చర్చిల్లోనే డ్యాన్సులు వేస్తూ ఉంటారు, చర్చి వేదిక మీదనే డ్యాన్స్ చేస్తూ ఉంటారు, అశ్లీలమైనటువంటి నృత్యాలు వేస్తూ ఉంటారు. ఏంటి ఇదంతా? ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ప్రభువైన యేసుక్రీస్తుని గురించి వ్రాయబడినటువంటి అద్భుతమైనటువంటి మాట. అక్కడ యెహెజ్కేలు దర్శనంలో దేవుడు తూర్పు గుమ్మంలో నుంచి లోపల ప్రవేశించాడు దేవాలయంలోనికి. ఇక్కడ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం నుంచి, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుతున్నవి. ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగో చెప్పుచున్నాడు. యెహెజ్కేలు దర్శనంలో దేవుని ప్రభావము తూర్పు గుమ్మంలోంచి దేవాలయంలో ప్రవేశిస్తే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ప్రవేశించాడు, నరావతారిగా, శరీరధారిగా. తేడా అర్థమవుతుందా? ఆ యెహెజ్కేలు దర్శనంలో దేవుని ప్రభావం తూర్పు గుమ్మంలో నుంచి లోపలికి వెళ్ళినా సరే, ఆ బలిపీఠం మీద కొన్ని లక్షల బలులు అర్పించబడినా సరే ఏమని రాయబడుతుందంటే, ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయట అసాధ్యము అని రాయబడింది. దేవుని ప్రభావం ఆ తూర్పు గుమ్మం నుంచి లోపలికి వెళ్ళినా సరే, అందులో బలులు అర్పించబడినా సరే, వాటి రక్తము పాపాలని తీసివేయలేకపోయింది. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో ప్రవేశించాల్సి వచ్చింది. ఏది గొప్ప చెప్పండి? రాతి మందిరంలోనికి దేవుని ప్రభావం ప్రవేశించడం గొప్ప విషయమా? ఈ పాపపు లోకంలోనికి పరిశుద్ధుడు నరావతారిగా ప్రవేశించడం గొప్ప విషయమా? అదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది, ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ రోజు తూర్పు గుమ్మం మూయబడింది కదా, లోపల దేవుడు ఉన్నాడని. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నడుస్తున్న మందిరం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు? నడుస్తున్న మందిరం. నడుచుకుంటూ నశించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆ రోజు దేవుడు దేవాలయంలో ఉంటే గుమ్మం మూయబడింది, ఆయన లోపలే ఉన్నాడు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టినప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగిపోయింది. ఎందుకంటే ఇక్కడ దేవుని ప్రభావం ఉందని ఇక్కడ తొంగి చూడకండి, అదిగో కల్వరి కొండ మీద వేలాడుతున్నాడే, అది దేవుని ప్రభావం, అది దేవుని మహిమ. కానీ ఆ దేవుని మహిమ కేబారు నది దగ్గర యెహెజ్కేలు కనపడినప్పుడు సాష్టాంగపడ్డాడు, సాగిలపడ్డాడు, ఆ ప్రభావాన్ని చూసి తట్టుకోలేక. కానీ ప్రభువైన యేసుక్రీస్తుని శిలువలో చూసినప్పుడు మనుషులు చూడనల్లని వానిగాను, వ్యసనాక్రాంతుడుగాను, బాధను అనుభవించిన వాడుగాను, మనుషుల చేత విసర్జించబడిన వాడుగా కనపడతాడు. స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని ఎందుకు స్వరూపం కానీ సొగసు కానీ లేదు. వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించిన వాడుగా ఎందుకు అయ్యాడు? అది నా వ్యసనం, నా వ్యాధి, నా పాపం, నా దోషం, నన్ను నల్లగొట్టాలి సిలువకేసి. ఆ స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. యెహెజ్కేలు దర్శనం కనపడిన ఆ ప్రభావ దర్శనం, ఆ ప్రభావాన్ని పక్కన పెట్టి దాసును స్వరూపం ధరించి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. ఎందుకని? నన్ను ఆకాశమెత్తు హెచ్చించడానికి. ఇది కదా అద్భుతం అంటే. సిలువ మీద ప్రభువైన యేసుక్రీస్తు అని నిదానించి మనం చూడగలిగితే ఇది యెహెజ్కేలు దర్శనానికి 1,000,000 రెట్లు శ్రేష్టమైంది. యెహెజ్కేలు దర్శనంలో మూయబడినటువంటి తూర్పు గుమ్మం, కానీ ప్రభువైన యేసుక్రీస్తు సిలువ మూయబడలే. ఆయన సిలువ మీద హెబ్రీ భాషలోను, గ్రీక్ భాషలోను, రోమన్ భాషలోను 3 భాషలో రాయబడింది. ఎందుకని? ఆ రోజు ప్రపంచాన్ని శాసించింది ఇవే.
యూదుల చేతుల్లో ధర్మశాస్త్రం ఉంది, రోమీల చేతుల్లో అధికారం ఉంది, గ్రీకుల చేతుల్లో జ్ఞానం ఉంది. ముగ్గురికి ప్రకటించబడింది ఈ సిలువ వేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారే లోకరక్షకుడని. మీకు అర్థమవుతుందా? ఆయన పై విలాసం రాయబడింది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలో రాయబడింది. ఎందుకని? హెబ్రీ చేతుల్లో ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం పట్టుకుని నీవు కూడా ఈయన వైపు చూడాల్సిందే. ధర్మశాస్త్రం నీకు నీతినివ్వలేదు, పరిశుద్ధతనివ్వలేదు. ఈ సిలువ వేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూడాల్సిందే. ఈయనే నీ రాజు, ఈయనే సిలువ మీద ప్రాణం పెట్టి నేనే లోకరక్షకుడు, ఈయనే ధర్మశాస్త్రానికి సమాప్తి, నెరవేర్పు. అధికారం చెలాయిస్తున్న రోమీయులకి ఈయనే మీకంటే అధికారం కలిగిన వాడు, మీకు అధికారం ఇచ్చినవాడు, ఈయనే సర్వలోక అధిపతి, ఈయనే. మీరు ఈయన దగ్గరికి వస్తే, ఈయన అధికారానికి లోబడితేనే మీకు రక్షణ. గ్రీకు భాషలో రాయబడింది. కారణం ఏంటంటే మీ జ్ఞానానికి మించిన జ్ఞానం ఈయన, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. మీ జ్ఞానాన్ని పక్కన పెట్టి క్రీస్తు ప్రేమను అనుభవించండి. ఈయన మూయబడిన మందిరం కాదు, ఈయన సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. మొత్తం ప్రపంచాన్ని నలుదిశలా ప్రకటించాల్సినటువంటి దేవుడు ఈయనే, దేవాలయం ఈయనే, దేవుని ప్రభావం ఈయనే. కానీ యెహెజ్కేలుకు వచ్చిన దర్శనంలో తూర్పు గుమ్మం నుంచి లోపలికి వెళ్తే తూర్పు గుమ్మం మూయబడితే ఆ మంటపంలో కూడా సామాన్యమైన వ్యక్తి తిరగకూడదు, ఎందుకంటే దేవుడు వెళ్ళినటువంటి దారి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం సిద్ధపరిచిన దారి, ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన నూతనమైన దారి. ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళినటువంటి ఆ దారిలో వెళ్తే కానీ పరలోకానికి వెళ్ళం. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తే కానీ పరలోకానికి వెళ్ళం. ఆ రోజు అధిపతి మాత్రమే ఆ తూర్పు గుమ్మంలో కూర్చోవచ్చు కాసేపు మంటపంలో. కానీ మనం అక్కడ రాజు కూర్చొని భోజనం చేస్తాడు, బలిపీఠము బలి మాంసాన్ని భుజిస్తాడు. అయితే మనం ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు శరీరం దగ్గరికి, ఆయన రక్తం దగ్గరికి వచ్చాం. రాజులైన యాజక సమూహం ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలకు జ్ఞాపకాన్ని తెచ్చుకుంటూ ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలోనూ చేవేసేటువంటి భాగ్యం మనకు అనుగ్రహించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన రక్తంలో కడగబడిన ఎవడైనా రావచ్చు, ఆయన బలి మాంసాన్ని భుజిస్తూ ఆయన ప్రాణత్యాగాన్ని జ్ఞాపకాన్ని తెచ్చుకోవచ్చు. ప్రభువా, నీ ప్రభావాన్ని విడిచిపెట్టి నా కోసం శరీరధారిగా వచ్చి నా కోసం శరీరంలో ప్రాణం పెట్టావు, నీ కృతజ్ఞతలు నాయన అంటూ ఆయన శరీరం దగ్గర రక్తం దగ్గర మనం చుట్టూ పోగై ఆయన భోజనాన్ని మనం తినచ్చు. ప్రకటన మనం ప్రారంభంలో చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు యోహాన్ని పిలవగానే ఆయన వెనక్కి తిరిగి ఆయన పాదం దగ్గర చచ్చిన వారి వలె పడిపోతాడు. అంత ప్రభావం ప్రభువైన యేసుక్రీస్తు వారిదే. అయితే యేసుప్రభు అంటాడు, భయపడొద్దు, ఇదిగో నేనే. ఎందుకు భయపడద్దు అన్నాడు? ఆయన ప్రభావాన్ని పక్కన పెట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తు 33 సంవత్సరాలు తన ప్రభావాన్ని పక్కన పెట్టి మనలాంటి మనిషిగా సంచరించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. ఇది యెహెజ్కేలు దర్శనం యొక్క నెరవేర్పు. తూర్పు మూయబడితే దేవుడు ఉన్నాడని, కానీ ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను. ఇది కదా అద్భుతం అంటే, ఇది కదా శుభవార్త అంటే. యెరూషలేము తూర్పు గుమ్మం ఏం తెలియజేస్తుందంటే వెళ్ళిపోయిన దేవుడు మరలా వచ్చాడు. అయితే కొత్త నిబంధన ఏం తెలియజేస్తుందంటే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి క్రీస్తు వెళ్తాడు. క్రీస్తు వెళ్తాడు. గెరాసేను ప్రాంతానికి వెళ్ళాడు, పందులు వేపుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, బాగు చేశాడు. ఎరుకోకి వెళ్ళాడు, ఒక ధనాపేక్ష కలిగినటువంటి వ్యక్తిని బాగు చేశాడు. సమరయకి వెళ్ళాడు, ఒక వ్యభిచారిని బాగు చేశాడు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళాడు. ఈరోజు సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడుతుంది. మూయబడినటువంటి సమాచారం కాదు ఇది, సర్వ ప్రపంచానికి వెదజల్లబడుతున్నటువంటి సువార్త. ఎంత భాగ్యం కదా మనకి ప్రభువైన యేసుక్రీస్తు దేవుడిగా రక్షకుడు కలిగినటువంటి క్రైస్తవ జీవితం. ఎంత అద్భుతం. దేవుడు వచ్చాడు. ఏదేం తోటలో పోగొట్టుకున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు రూపంలో సిలువ మీదకి వచ్చాడు. ఏదేం తోటలో ఆయన ముఖ దర్శనాన్ని కోల్పోయాం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన కేబారు నదీ ప్రదేశంలో కనపడ్డాడు, దేశాన్ని విధులు పెట్టి వేరే పరాయి దేశంలో కనపడ్డాడు. ఎందుకు ప్రభువా అంటే చూడు ఎంత అపవిత్రతో అని చూపించాడు 8వ అధ్యాయంలో. అయితే ఏదేం తోటలో పోగొట్టుకున్నటువంటి దేవుడు సిలువ మీద ప్రత్యక్షమయ్యాడు, మనందరినీ తనతో పాటు పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళడానికి. మనలో ఉన్న ప్రతి హేయ కార్యాన్ని, ప్రతి నీచ కార్యాన్ని తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ఉచితంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసి తనతో పాటు పరలోకాన్ని వెంట పెట్టుకుని పోవడానికి ఏదేం తోటలో పోగొట్టుకున్నటువంటి దేవుని సన్నిధి ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనకు ప్రత్యక్షమైంది. ఎంత భాగ్యం మనది. యెహెజ్కేలు కూడా అర్థం కానటువంటి సమాచారం ఇది. యెహెజ్కేలు తెలిసింది ఏంటంటే తూర్పు గుమ్మం మూయబడి ఉండాలి, ఎందుకంటే లోపల దేవుని ప్రభావం ఉంది.
అది దేవుని మందిరం, నిషిద్ధమైనటువంటి కార్యక్రమాలు జరగవు, అంతవరకే తెలుసు ఆయన దర్శనంలో. కానీ ఆ దర్శనం యొక్క నెరవేర్పు సిలువలో ఉంది అని తెలియకపోయి యెహెజ్కేలు కూడా. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు దేవాలయపు తెర చినిగిపోయింది. ఎందుకంటే ఇక్కడ కాదు వెతకాల్సింది, అదిగో దేవుని మహిమ, సర్వశరీరులకు బయలుపరచబడినటువంటి దేవుని మహిమ సిలువ మీద వేలాడుతుంది. దేవుని మహిమను కనుగొన్నాం. మతం మారలే మనం మన పూర్వీకులు పోగొట్టుకున్నటువంటి దేవుని మహిమ, ఎవరు ఆదాము హవ్వలు పోగొట్టుకున్నటువంటి దేవుని మహిమ సిలువ మీద కనుగొన్నాం. ఎంత ధన్యకరమైన జీవితం మనది.